సందేశాన్ని ఇచ్చారు. విజయభాస్కర్ రెడ్డి ఏమనుకున్నాడు? పిరమిడ్ కట్టి తీరాల్సిందే, ధ్యాన ఆశ్రమం నిర్మాణం జరగాల్సిందే అని సంకల్పం గట్టిగా అనుకున్నాడు. అందరు మాస్టర్స్, కావల్లో ఉన్నటువంటి అందరు మాస్టర్స్ సహకరించారు, నిర్మాణం అయిపోయింది. అంతే. పత్రిజీ మనకేం చెప్పారు? సమస్తము మనలోనే ఉంది. అంటే ఏమేమి ఉన్నాయి? అద్భుతాలు. అద్భుతాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వినుంటాం. ఏమేమి విన్నాము? అలీబాబా అద్భుత దీపము, ఆ దీపాన్ని ఎలాగంటే ఏదైనా కూడా వచ్చేస్తుందని ఒకటి. అగస్త్య మహాముని దగ్గర కామధేను ఉంది. ఆ కామధేనువు ఎన్ని లక్షల మందికి వచ్చిన విత్తిన్ నిమిషాల్లో అన్నప్రసాదాన్ని పెట్టేస్తూ ఉంటుందని. తర్వాత కల్పవృక్షం. ఇవన్నీ కూడా ఎక్కడుంది? మనలోనే ఉంది. ఆత్మధ్యానంతో పాటు ఆత్మజ్ఞానము నా ప్రతి ఒక్క దేవుడి దగ్గర ఉంది. ఏమేమి ఉన్నాయి? అలీబాబా అద్భుత దీపం ఉంది, ఇంకా కామధేను ఉంది, కల్పవృక్షము కూడా ఉంది. అనుకోవడమే తడవు. సరైన సమయంలో సరైన విధంగా మనం పెట్టుకున్న సంకల్పాలే మనకి నెరవేరుతుంది. యద్భావం తద్భవతి. ఓకే, ఒకసారి గట్టిగా చంద్రశేఖర్ గారికి గట్టిగా క్లాప్స్ తోటి. ఈరోజు మనకి విశిష్టంగా ఇంకొక అతిథి కూడా వచ్చి ఉన్నారు. జేతావనం నుండి ప్రభాకర్ గారు. వారి యొక్క జ్ఞానాన్ని క్లుప్తంగా మనకు అందించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ప్రతి జీవితము ఒక అవతారతో ప్రారంభమై ఒక మహా అవతారగా విస్తరిస్తుంది. అలా అవతారగా ప్రారంభమైన నాగరాజు అనే ఒక వ్యక్తి మహా అవతార్ బాబాజీగా కొన్ని వేల సంవత్సరాలుగా ఇప్పటికీ జీవించి ఉన్నాడు. అదే మహా అవతార్ బాబాజీ యొక్క అవతరణ. అలా ఒక ఈస్ట్ గోదావరిలో ప్రారంభమైన ఒక అవతరణ విజయభాస్కర్ రెడ్డి అయితే ఈరోజు కావలికి వచ్చి మహా అవతారణ అయ్యాడు. మహా అవతారణ అలా ప్రతి ఒక్కరికి ఒక అవతరణతో ప్రారంభం అవుతాం. ఒక మాస్టర్గా, ఒక మహా అవతరణగా పిరమిడ్ మాస్టర్గా రూపాంతరం చెందుతాం. అది పిరమిడ్ మాస్టర్ యొక్క గొప్పతనం. ప్రతి పిరమిడ్ మాస్టర్ మహా అవతరణ. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక మహా అవతరణగా రూపొందించినవారు. అంటే రకరకాలుగా ఎవరెవరి పనుల్లో, ఎవరెవరి సహకారంలో, ఒకరి ఆశ్రమము, ఒకరి సహాయము, ఒకరి ర్యాలీలు, ఒకరి అన్నదానము, ఒకరి ధ్యానమా చక్రాలు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఎవరికి సంబంధించిన పనులలో వాళ్ళు అద్భుతంగా ప్రతి పిరమిడ్ మాస్టరు జరిపిస్తున్న ఈ పిరమిడ్ మాస్టర్ల యొక్క వెనకాతల కథ నడిపిస్తున్న వాళ్ళే మన మాస్టర్స్, హాస్టల్ మాస్టర్స్. వారి యొక్క కార్యకారణ సంబంధం వలన ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మనం ఇంత అద్భుతంగా నిర్వహించుకోగలుగుతున్నాం. జస్ట్ ఎగ్జాంపుల్, నిన్నంతా వర్షం ఈరోజు లేదు. గతంలో లేని ప్లేస్లో ఈరోజు ఒక ఇంతమంది యోగులు రావడం, ఇవన్నీ ఏది ఊరికే జరగదు. ఒక గొప్ప ప్రణాళికలో భాగంగా ఎంతోమంది మాస్టర్లు సంకల్పంతో, వాళ్ళు పర్మిషన్తో మనం ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. సో అట్లా ప్రతి జరిగే కార్యక్రమంలో ఇలాగే జరుగుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మేము వెంకటగిరిలో శాకాహార ర్యాలీ చేసాము రీసెంట్గా. అక్కడ వెళ్ళాను నేను. రేపు జాతర ఉండగా ఈరోజు ర్యాలీ. మేము ఎంతో గట్టిగా చెప్తున్నాం మీరు తినద్దండి అని. ఒక్క వ్యక్తి కూడా దానికి రియాక్షన్ ఇవ్వలేదు. అది ఆ టెంపుల్ ముందరే. అంటే మనం వెళ్ళే సమయానికి ఎవరో మిస్మరైజ్ చేస్తున్నారు అక్కడ, ఎవరిని ఏం మాట్లాడకుండా. అవన్నీ జరుగుతున్న ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే మనకు వెనకాల నడిపించే మహా యొక్క శక్తే ఈ మహా అవతారణ, పత్రిసారు, ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్. అందుకే మనం ఇంత ఈజీగా చేయగలుగుతున్నాం. ఒకసారి మన మాస్టర్స్ అందరికీ గట్టిగా చెప్పడం, ఏది అంత సులభంగా జరగదు. ఆ జరిగే వెనకాతల వాళ్ళ సహకారంతో ఉండబట్టి మహా అద్భుతంగా జరుగుతున్నాయి. మనకెప్పుడు వాళ్ళ సహకారం ఉంది. అందుకే అనేక చోట్ల ఇన్ని పిరమిడ్లు వస్తున్నా, ఇంతమంది యోగత్వం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గొప్ప ఆశ్రమాన్ని అందించింది. అలాగే మీకు అందరికీ మరి ఒక ఇన్విటేషన్. మనం అందరము ఈ నెల నెక్స్ట్ డిసెంబర్ 21 నుంచి 31 వరకు పత్రిజీ ధ్యాన మహాయాగానికి అక్కడ మనం వెళ్తాం. యాజ్ ఎ సేమ్ మళ్ళీ ఒక 10 రోజుల్లోనే 13, 14, 15 మన పిరమిడ్ జేతవనంలో పత్రి మేడం ఆధ్వర్యంలో సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం మహా అద్భుతంగా వేలాది మందితో నిర్వహించుకుంటున్నాం. సో ఒకసారి సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞాన్ని గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, గతంలో మన భిక్షమి గురుజీ గారు కూడా వచ్చారు. ఈసారి కూడా ఈ వేదిక మీద నుంచి సార్ని ఆహ్వానిస్తున్నాను తప్పనిసరిగా రావాలని.
సో ఒక 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 అద్భుతం సంక్రాంతి అంటే ప్రతి రైతు చేసుకున్న గొప్ప పండుగ. ఈ భూమండలం అంతా ఆధ్యాత్మిక వ్యవసాయంతో విరాజిల్లాలి. ప్రతి రైతు ధ్యానం చేయాలి, ప్రతి వ్యక్తి అహింసలో జీవించాలి. అదే పత్రిసారి యొక్క సంకల్పం. అందులో భాగంగానే సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం. సో మీరందరూ రావాలి. అక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. సంక్రాంతి గురించి అందరికీ తెలుసు, యావత్ పిరమిడ్ ప్రపంచానికి. ఇంతకు ముందు పత్రిసారు మా బ్రదరు మరి వారు ఇద్దరు శరీరంతో లేరు, అయినా వాళ్ళకి హాస్టల్గా మాకు ముగ్గురు ఉన్నారు. సుధాకర్, నందా సార్, పత్రి సార్, వీళ్ళు ముగ్గురు హాస్టల్గా ఉన్నారు. ఇప్పుడు మనకి సంక్రాంతి జరగడానికి వీళ్ళు ముగ్గురు కారణం. మరి వీళ్ళు ముగ్గురు హాస్టల్గా అక్కడ ఉన్నారు. ఇప్పుడు అనేక సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి యొక్క సహకారంతో మనం వేలాది మందితో సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం చేద్దాం. సో మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి బాబాజీ ధ్యాన ఆశ్రమానికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సార్. అద్భుతం. మహావతార్ బాబాజీ నిజంగా భౌతికంగా, ఆస్ట్రల్గా భూమండలాన్నే కాకుండా భూమండలం మొత్తం కూడా ఆయన పరిపాలిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక భారతదేశము స్పిరిచువల్ దేశము. ఈ భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైన స్థానం నుండి అక్కడి నుంచి పాశ్చాత్య దేశాలు కూడా భారతదేశాన్ని అనుసరించే పరిస్థితి స్టార్ట్ అయిపోయింది. అది మన గురువు పత్రిజీ గారు చెప్పారు. అదేవిధంగా 8000 సంవత్సరాల నుంచి హనుమంతుడు చిరంజీవిగా ఉన్నాడు. అన్ని వేల సంవత్సరాలుగా ఆ ఛత్రాధిపతిగా ఆయన కూడా సజీవంగా జీవిస్తూనే ఉన్నాడు. ఆయన వయసు కొంతమంది ఊహించుకుంటారు 88,000 సంవత్సరాలు కదా పండు ముసలోడైపోంటాడని. కాదు, వాళ్ళు ఆత్మజ్ఞానం ఎనర్జీతోటి నవ్వ యవ్వనంగా ఉన్నారు. దేవతలందరూ కూడా అలాగనే ఉంటారు. 25 నుంచి 30 సంవత్సరాల లోపు యవ్వనంతోనే ఉంటారు దేవతలందరూ కూడా. అదేవిధంగా భౌతికంగా ఉన్నటువంటి ఎంతో మంది యోగులు కూడా హనుమంతుడైతేనేమి, మహావతార బాబాజీ అయితేనేమి, ఇలాంటి ఎంతో మంది కూడా భౌతికంగా ఆస్ట్రల్ గాను అన్ని లోకాలు పోగలుగుతారు. మన భూమండలాన్ని, ప్రకృతిని సంరక్షించే దాంట్లో మనందరికీ మన పత్రిజీ లాంటి ఎంతో మంది మహనీయులకి ఎనర్జీ ఇచ్చి, పత్రిజీ ఎనర్జీ మనందరికీ ఇచ్చి మనల్ని ప్రతి ఒక్క విషయంలో స్పిరిచువల్ మూమెంట్ని అద్భుతంగా మన ద్వారా నడిపిస్తున్నారు ఈ భూమండలంలో. థ్యాంక్ యూ సార్, ప్రభాకర్ సార్. తర్వాత ఇంకా వేదిక మీదకి రావాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. కావలు నుండి మాధవరావు గారు, ఆయన నిజంగా వేదిక మీదకి వచ్చి ఆయనకి ఎంతో అభినందనలు చెప్పాలి మనం. మాధవరావు గారు, కావలు నుండి మాధవరావు గారు, ఇంకా కూడా వింజమూరు నుండి చాలా మంది ఉన్నారు. కానీ చాలా మంది ఇంకా బాస కింద కూర్చున్నారు. పిలిచినా కూడా ఇంకా చాలా మందిని పిలవాలి. మనలో అందరూ మనమే ఉన్నాము, కానీ ఇక్కడ ప్లేస్ పట్టదు కాబట్టి ఎక్కడున్నా అందరూ మనం ఒకటే అనే భావనతో అందరూ కింద కూర్చుని ఉన్నారు. సంతోషం. ఈ స్థలం ఇచ్చిన తాతలు మరి ఇప్పుడే రావడం జరిగింది. మస్తానమ్మ గారు, వాళ్ళ అమ్మాయి లక్ష్మి గారు, వాళ్ళిద్దరిని మరి సాధారణంగా మరి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వాళ్ళు రావడానికి మావాడు పడతారు. ఈరోజు ఇంత పిరమిడ్ కట్టామంటే కారణం మీరు. రండి మేడం. వాళ్ళకి కట్టుకోవడానికి ఇల్లు లేదు, బాడీ ఇంట్లో ఉంటారు. మేము ఇంటింటే ధ్యానాలు ప్రతి శుక్రవారం 40 శుక్రవారాలు చేశాము. మరి ఒక శుక్రవారం రోజున వాళ్ళ ఇంట్లో ఇంటింటా ధ్యానం చేసినప్పుడు లాస్ట్లో అయిపోయాక మీరు పిరమిడ్ కట్టుకోవచ్చు కదా అన్నారు. నాకు స్థలం ఉంటే నేను కట్టేవాడినే అన్ని చెప్పాను. అయితే మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు స్థలం ఏర్పరచుకున్నాము, ఆ స్థలంలో మీరు పిరమిడ్ కట్టేసుకోండి అని చెప్పారు. మరి వాళ్ళు అప్పటికే కొత్త అనమాట, కొన్ని నెలలే అవుతుంది అప్పటికి ధ్యానంలోకి వచ్చాయి. రండి మస్తానమ్మ గారు, వాళ్ళ అమ్మాయి, వాళ్ళిద్దరి అవి 2 ప్లేసులు, వాళ్ళిద్దరి మనసుతో పాటు హృదయం ఉండాలి, ఆత్మ అంగీకరించాలి. ఏదైనా ఒక గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమం చేయాలంటే అందులో భాగంగా ఈ రోజు మనకి నిదర్శనంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. కాళహస్తి నుంచి జ్ఞాన ప్రసూనాంబ వారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఎక్కడ ఉన్నారు వారైతే ఏదైనా పిరమిడ్ కడుతున్నారంటే కాశీరెడ్డి ఆయన ఏ విధంగా అయితే ధనాన్ని పిరమిడ్స్ కట్టడానికి కోసం ఇంత మహా అద్భుతమైన కార్యక్రమంలో నా వాటా కూడా ఉండని అని చెప్పి కాశీ నాయన ఏ విధంగా అయితే చందా అందించారో అలాగా మనలోనే ఉన్న వాళ్ళు చాలా మంది కూడా పిరమిడ్ కడుతున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న గాజులతో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం తోచినంత ఇచ్చి ప్రోత్సహించి ఇంతటి మహా కార్యక్రమంలో అందరూ పాలు పంచుకుంటున్నారు.
ఎంతో మంది, అందరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాము. తర్వాత పామూరు సంఘం నుంచి నారాయణ రెడ్డి గారు వారి యొక్క జ్ఞానాన్ని మనకి క్లుప్తంగా అందించవలసిందిగా కోరుచున్నాం. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిక గారికి సఫలం పడతాం మనం. ఆయన మై డియర్ ఫ్రెండ్స్, మనంతా స్నేహితులమని మొదటి పదము, మై డియర్ మాస్టర్స్ అందరూ క్లాసులు చెప్పాలని రెండవ పదము, మై డియర్ గాడ్స్ దైవం మీరే అని మూడో పదంతో చంచలన వార్తలతో మనందరినీ కూడా పిరమిడ్ మాస్టర్ తయారు చేశాడు. యోగం అంటే ఏంటి? నవ్వడమే ఒక యోగం, నవ్వించడం ఒక భోగం. నవ్వకపోతే పెద్ద ఒక్కరు కూడా దీనంగా ఉండరు. మీరు ఇక్కడ ఈ నగరానికి ఏమైంది అసలు? ఇక్కడ శ్యామల మేడం ఉంది, మరి బాబాజీ గారు 54 విద్యలు నేర్పించాడు ఆమెకి. మా నాన్నగారు చిన్నప్పుడు శ్యామల దండకం నేర్పించాడు. అదంతా మేము నేర్చుకున్నాం. నేను జిల్లా ఫస్ట్ వచ్చాను. మరి పత్రికాడికి వచ్చిన తర్వాత చంచలన వార్తలతో గృహమే ఒక స్వర్గసీమ, కాబట్టి నవ్వడమే యోగము. కాబట్టి ఇక్కడ బంధమంటూ తెలియని బాటసారికి అనుబంధమే వచ్చి ఒక దేవత. వీరందరూ దేవతలు, స్త్రీలందరూ. బంధమంటూ తెలియని బాటసారికి అనుబంధమే వచ్చింది ఒక దేవత. మరి స్త్రీలందరూ దేవతలు, చేసుకున్న వాళ్ళు దేవుళ్ళు. దేవుని చింతించు దినము దినము, మా ఆయనే దేవుడు, నేను దేవతని. కాబట్టి ఆయన చుట్టూ తిరగాలి మీరు. నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే సకుడవు, నీవే గురుడవు, నీవే నా పతి జగద్యు, ఓ భిక్షమయ గురువు అన్నట్టుగా మీ ఆయన పేరు కూడా, ఆయన కూడా గురువే. ఇటు సప్పట్లు కొట్టాలి మామూలు. కాబట్టి ఇక్కడ చూడ ఆమె పేరు భాస్కరుడు, రోజు వెలిగిస్తూ ఉంటాడు ఒక భాస్కరుడు. వాళ్ళ భార్య పేరు శిరీష. సిరి అంటే సంపద, ఈశ్వరుడు అంటే ఈశ్వర తత్వాన్ని తెచ్చుకున్నాడు. ఆయన మొట్టమొదటి పిరమిడ్ మారుతి అని పెట్టాడు. ఆయన ఇప్పుడు చిరంజీవి. తర్వాత బాబాజీ కేవ్స్కి 2 సార్లు వెళ్ళాను అక్కడ హిమాలయాలు. చూడడానికి ఒక సంచలనం ఆయన. ఈ భూమిని మరి అష్టదిక్పాలకుల్లాగా పరిపాలిస్తూ అందరికి ఆధ్యాత్మికతని నేర్పించడం కోసము ఆయన శిష్యుడు లాహిరి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇంత లెవెల్ వేసి ధ్యానం చేశారు, లాహిరి మహారాజు వాళ్ళ మిస్సెస్. తర్వాత ఆయన యుక్తేశ్వరగిరి మరి యోగ మహాతారు. తర్వాత యోగానంద పరమహంస పత్రికారు ఏం చెప్పాడంటే, ఒక యోగి ఆత్మ 1000 సార్లు చదవాలి, 1000 సార్లు చదవాలి, చదవకపోతే తిరుపతి కొండకి దూకి సావమని చెప్పాడు. ఆయన 8 రూపాయల బుక్, ఆయన వచ్చిన జీతంలో 8 రూపాయల బుక్తో అందరికి పంచాడు ఒక యోగి ఆత్మకథని. ఒక వరి పండించడం అందరికీ తెలుసు. నెల్లు అంటే వరి పండించడం అందరికీ తెలుసు. జీవితాన్ని పంట ఎలా పండించుకోవాలి, జీవితాన్ని పంట పండించుకుంటే అప్పుడు నువ్వు తల్లి తండ్రి గురువు దైవం, ఆ దైవం నేనే అని. ప్రహ్లాదుడు ఇందు గలడందు లేడని సందేహం పోవలదు, చెట్లు సర్వోపగతుండు ఎందెందు వెతికినా. మరి 1 కోటి రూపాయలు ఎగ్గొట్టని కొబ్బరికాయ కొట్టాలి, వాడే దేవుడు. ఒక విత్తనం వేస్తాం, ఎన్నో కాయలు కాసాయి, అన్ని మనయేనా? ఒక విత్తనం వేస్తాం, మామిడి చెట్టు, ఎన్నో కాయలు, ఎన్నో సంవత్సరాలు ఇస్తాయి. కాబట్టి మనకు 3 ఉండాలి, హెడ్, హ్యాండ్, హార్ట్. ప్రేమతో ఆయనే మహావతార్ బాబాజీ, 1 కోటి రూపాయలు ఎగ్గొచ్చిన ఆయన. అంతా రామమయం, అంతా బాబాజీమయం. ఇప్పుడు పత్రిమయం. పత్రికారు బాబాజీ కూడా తెలియజేశాడు. ఆయన ఇప్పుడు అందరూ కరోనాలో అందరికీ ఆయన వాకింగ్ అయ్యి అందరికి చూడు. మొన్న ఆత్మకూరులో భాస్కర్ చెప్పాడు, మేడం గారు వస్తున్న శ్యామల మేడం, బాబాజీ 54 విద్యలు నేర్పించంట. మేడం గారికి సపోర్ట్ కొడతాం మనం. ముంబై అక్కడి నుంచి మన కోసం వచ్చింది. చూడండి, ఒక్కొక్కరికి ఎన్నో విద్యలు. మా పాప అంటుంది 64 విద్యలు ఉన్నాయి కదా, మేడం గారికి 54 వచ్చింది, ఇంక 10 ఉన్నాయి అని చెప్తుంది. అమ్మాయి 9th క్లాస్. ఆ పదం అంటూనే ఆ పదం వాడింది. మా పాప ఒకటి చెప్పి క్లోజ్ చేస్తాను. అమ్మల గన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, సురాసురులకు అమ్మ అని మా నాన్నగారు చెప్పేవారు. ఒక అమ్మ అందరినీ తయారు చేస్తే అమ్మను ఎవరు తయారు చేశాడు? చూడండి. కాబట్టి ఈ విధంగా గాడ్ కింగ్డమ్ చూడండి, దేవుడు సామ్రాజ్యం లోపల ఉంది. గాడ్ స్లీప్ ఇన్ స్టోన్స్, దేవుడు రాత్రులు నిద్రపోతూ ఉంటాడు. గాడ్ అవేకిన్ ట్రీస్, చెట్టులో మేల్కొని ఉంటాడు. గాడ్ మూవ్స్ ఇన్ ఎనిమల్స్, జంతువుల్లో నడుస్తుడు. గాడ్ థింక్ ఇన్ మ్యాన్స్ అని ఒక ఆలోచన చేశాడు. చెట్టును ఉంటే కొమ్మ, చెక్కితే బొమ్మ, ఇంటికి వస్తే అమ్మ. ఒక ఆలోచన, చెట్టును ఒక కొమ్మ ఉంది, దాన్ని ఒక బొమ్మ చేస్తే ఒక అమ్మ కొనుక్కుంటుందని అని ఒక పిరమిడ్ కేంద్రం పెట్టాలనుకున్నాడు. ఒక ఆలోచన చేశాడు, అదే దేవదూత. ఆలోచన సంవత్సరం రోజుల్లో గరగర తిరిగి 360 యాంగిల్ తిరిగి ఈరోజు అద్భుతమైన కేంద్రము బాబాజీ కేంద్రము. ఒక పేరు పెట్టారు ఇక్కడ, హిమాలయ శిఖరాలయ ధ్యానాలయం. మన హిమాలయాలకు ఎవరు పోలేము, కానీ ఇక్కడ బాబాజీ ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు నిండు కుండలాగా ధ్యానం చేసుకోండి, ఈ అవతారాన్ని మహావతారంగా మార్చుకొని జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. తర్వాత మింజుమూరు నుంచి వెంకటేశ్వరుడు గారు వారి యొక్క గానాన్ని ఒకటి పద్య రూపంలో మనకు ఆలపించి వారి యొక్క జ్ఞానాన్ని కూడా మనకి అందించవలసిందిగా వాళ్ళు కోరుచున్నాం. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో
ఇక్కడ మహావతార్ బాబాజీ ఆశ్రమం మన విజయభాస్కర్ రెడ్డి గారు, వారి సతీమణి, మళ్ళా చాలామంది తెర వెనుక మాస్టర్లు ఎంతోమంది సహకారంతో ఇది అద్భుతంగా తయారైన మిత్రులరా. విజయభాస్కర్ రెడ్డి గారు వారి జీవితాన్ని త్యాగం చేశారు దీనికోసం. మేము చూసాం ఇట్లాంటి మాస్టర్లు ఎంతోమంది ఉన్నారు, వారి జీవితాలను త్యాగం చేసిన మాస్టర్లు. అందుకే అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి. వర్షాలు ఎందుకని అప్పుడప్పుడు పడితే ఇట్లాంటి వాళ్ళ వల్లనే. దీనివల్ల ఎంతోమంది సద్వినియోగం చేసుకుంటారు. 2019లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కావలికి వచ్చారు. కావలికి వచ్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చింది. విజయభాస్కర్ రెడ్డి గారు ఉండి, సార్ నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పోటీ చేస్తున్నాను, నేను నాన్ లోకల్ సార్ అని. అట్లంటే ఏంది ఆయన? మాది రాజమండ్రి సార్, ఇది కావలి నాన్ లోకల్ అయినా. పిచ్చోడా, అందరికి నాన్ లోకల్ రా భూమి, లోకల్ అదిరా మీకు, ఇంకా ఏమిరా రివర్స్లో మాట్లాడుతున్నారు మీరు. లోకల్ సత్యలోకము, భూమి నాన్ లోకలు. లోకల్ అనేది సత్యలోకము, నాన్ లోకల్ భూమి. మీరు రివర్స్లో చెప్తారు, నన్ను కన్ఫ్యూజ్ చేయబాకండి మీరు అంటున్నారు. అంటే చూడండి సార్ ఎక్కడ ఏ విధంగా సెట్ చేస్తారో. సార్ మళ్ళా నేను నీ గురువుని అని చెప్తారు. భూమి మీద అందరు గురువులు, కానీ నీ శ్వాసే నీ గురువు అని చెప్పిన ఏకైక గురువు ఎవరంటే ప్రతిసారి చెప్తుండదు, దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ అని. దేవుడు అడేవాడు దేవుడని అద్భుతమైన సత్యాన్ని కొండబద్దలు కొట్టిన గురువు గారు. అవును కదా చూడండి, నువ్వు దేవుడి ఇప్పటికీ మనం జీర్ణించుకోలేకుండా ఈ మాట. నేను దేవుడిని ఏంద్రా, ఎన్ని కష్టాలు వచ్చి అల్లాడిపోతా నేను చేస్తుంటే మళ్ళీ నువ్వు దేవుడు అని అంటాను నన్ను. ఏమిరా ఇది నాకు అసలు పిచ్చి పట్టిందా, ఈసారి గురువు గారికి పిచ్చి పట్టింది అర్థం కదా. నువ్వు దేవుడివి, నేను దేవుడిని, నువ్వే దేవుడు అని నొక్కి వక్కానిస్తుండ సారు. నువ్వు దేవుడివి, నేను దేవుడిని, అందరూ దేవుళ్ళేనని. కానీ దీన్ని జీర్ణం చేసుకోలేకుండా ఇప్పటికి కూడా 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేసుకున్న వాళ్ళు కూడా జీర్ణం కాక ఈ మాటను అల్లాడుతున్నాము. అవును కదా. ఇంత గొప్ప గురువు ఎవరైనా ఉండరంటే చూడండి, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ జబ్బుండే వాళ్ళైనా, ఏ వయసు వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా చేయగలిగిన భూమి మీద ఒకే ఒక్క పని, కరెంటు పోయినప్పుడు చేయగలిగే పని, వర్షం వచ్చినప్పుడు చేయగలిగే పని, బస్సులో పోతున్నప్పుడు చేయగలిగే పని ఏదైనా భూమి మీద ఉందంటే ఒక్క ధ్యానమే. అది గురువు గారు చెప్పిన ధ్యానమే. మళ్ళా మన పత్రిజీ గారు చెప్పిన ధ్యానం మాత్రమే ఎక్కడైనా చేయగలిగే అవకాశం ఉంది. ఎంత సింపుల్గా చెప్పండి చూడండి. అరటిపండు టీ తాగిన దానికంటే సులభం, మళ్ళీ అన్నిటికంటే ఎక్కువ ఫలితం వచ్చేది. ఇంత గొప్ప ధ్యానాన్ని మనకు అందించినందుకు ఇప్పుడు మనకి కావల్లో టౌన్కి బాగా దూరంగా ఉండే ఆశ్రమాలన్నీ మీరు గమనించండి. ఆశ్రమాలన్నీ ఊరికి, ఎందుకంటే ఆడ ఆల్రెడీ గందరగోళం ఉండి గందరగోళం నుంచి బయటకు వచ్చేదానికి ఇక్కడ అన్ని ఊర్లో మీరు చూడండి ఆశ్రమాలు ఎప్పుడు దూరంగా ఉండాలి. ఆల్రెడీ గందరగోళం ఇరుక్కొని ట్రాఫిక్లో అల్లాడి ఆ పొల్యూషన్ ఉంటే మళ్ళీ ఆ పొల్యూషన్ పోయి మళ్ళీ పిరమిడ్ కట్టేటటువంటిది. దాని నుంచి బయటకు వచ్చేదానికి మంచి ప్రకృతి ఒడిలో టౌన్కు దూరమైనప్పటికీ చాలా అందంగా బాబాజీ ఆశ్రమాన్ని మన విజయభాస్కర్ రెడ్డి గారు చాలా మంచి ప్లాన్తో నెలకొల్పారు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆయన కూడా వచ్చే స్థిరమైన శాశ్వతమైన ఆస్తిని కోట్లు సంపాదించుకున్నారు. ఏదైనా కోట్లని మీరు కానీ అడిగితే ఇప్పుడు చూపిలేడు ఆయన. ఆయన దగ్గర కట్ల ఉండవు. ఇది తెర వెనుక కనపడేది, పైలోకంలోకి వచ్చేది, కూడా తీసుకుపోగలిగేది, మనతో కూడా తీసుకుపోగలిగే శాశ్వతమైన స్థిరమైన ఎవరు దొంగిలించలేని ఆస్తి ఏదైనా ఉందంటే అది ధ్యానము, జ్ఞానము మరియు ఆధ్యాత్మిక సేవ ద్వారా సంపాదించింది. ఈ ఆస్తిని మొత్తం కోట్లు సంపాదించిన విజయభాస్కర్ రెడ్డి గారు ఆమెకి తెర వెనుక బాగా సహకరిస్తున్నారు. శిరీష మేడం గారు ఇప్పుడే నారాయణ రెడ్డి గారు చెప్పాడు, సిరిని బాగా సిరి ఉంది దాని దగ్గర అంటే సంపదలు. అటువంటి మాస్టర్లందరూ చాలా అద్భుతం మిత్రులరా. మన దేవనారాయణ గారు చెప్పినట్టు ఒక చిన్నది పద్యం చెప్పి క్లోజ్ చేస్తున్నాం. మనకు కూడా వచ్చేది ఏమిటనేది వేమన కూడా చెప్పినారు. ఏమి గొంచు వచ్చే ఏమి దాగుని పోవు, ఏమి గొంచు వచ్చే ఏమి దాగుని పోవు, పుట్టువేళ నరుడు నిట్టువేళ, ధనములెచ్చటికేగు తానెచ్చటికి నేగు, విశ్వదాభిరామ వినురవేమా. ఇలాంటి ఆశ్రమమే వింజమూరులో కూడా శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఉంది మిత్రులారా. ఇక్కడ ఉండే మిత్రులందరినీ హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము.
ప్రతి సండే క్లాస్ జరుగుద్ది, ర్యాలీ జరుగుద్ది, భోజనాలు ఉంటాయి. మీరందరూ అక్కడికి వచ్చి విజిట్ చేయవలసిందిగా ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎందరో మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. అదే మన గురువు గారికి సహస్ర కోటి పాదాభివందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ మాస్టర్స్. గట్టిగా క్లాప్స్, గట్టిగా వెంకటేశ్వర గారు. ఇప్పుడు చెప్పినట్టుగా మనకి ఆస్తుపాస్తులు భౌతికంగా భూమి మీద అని మనం భ్రమలో బతికేస్తూ ఉంటాం. నేను ధ్యానం చేసేటప్పుడు నాకు ఇచ్చినటువంటి మాస్టర్ సందేశం ఏంటంటే, ఏందయ్యా ఇంత ధ్యానం చేస్తున్నాము, ఇంత ఆత్మజ్ఞానము ఎంతో తెలుసుకుంటున్నాము, ఏంటి రిజల్ట్ ఏంటి అని చెప్పేసి మాకు కళ్ళకు కనపడటం లేదే అంటే, వారు చెప్పారు, మీరు చేస్తున్నటువంటి సాధన, మీరు చేస్తున్నటువంటి ఆత్మజ్ఞానం ద్వారా మీ వెనక ఎంత సిరి సంపదలు మీరు పోగు చేసుకుంటున్నారో మీకు తెలియదు. మీరు శరీరాన్ని వదిలిన తర్వాత మీరు వెళ్ళే లోకంలో మీ యొక్క వాల్యూ ఆస్తుపాస్తులు అక్కడ నిక్షిప్తమై ఉంది అన్నారు. గట్టిగా ఒకసారి క్లాప్స్. అదేవిధంగా వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా, వెంకటేశ్వర గారు మన గురువు గారు చెప్పినట్టుగా, మనము భూమి అనేది ఇక్కడ మనం శాశ్వతం కాదు. మనకి ఊర్ధ్వ లోకాలు ఉన్నాయి, చాలా కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. అక్కడ నుండే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం మనము విద్యా బుద్ధులు నేర్చుకోవడానికి స్కూల్కి వెళ్తాం. స్కూలు, హై స్కూలు, కాలేజీకి వెళ్తాం. కాలేజీకి వెళ్ళి విద్యా బుద్ధులు నేర్చుకున్నంత మాత్రాన ఈ స్కూల్ నాది, ఈ కాలేజీ నాది అంటామా? అలాగే మనము కూడా ఉద్ధరాత్మ నామ అని చెప్పి మన ఆత్మను మనం ఉద్ధరించుకుని ఆత్మ జ్ఞానము ఈ రెండు సంపాదించుకుని మనము చైతన్యవంతం అవడానికి కోసము ఈ భూమి అనే పాఠశాల మీదకు వచ్చి ఒక నిరంతర విద్యార్థులము. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక నిమిషం కానీ ఒక క్షణము కూడా వృధాగా చేసుకోకూడదు. ధ్యానం చేయాలి, ఆత్మజ్ఞానం సంపాదించాలి. దీంట్లో పత్రిజీ మనకి ఇచ్చినటువంటి తన్ మన్ ధన్ విధానంలో నిరంతరం కొనసాగాలి. ఇది మనకిచ్చినటువంటి, మనం ఈ భూమి మీదకి వచ్చినటువంటి అసలైనటువంటి జీవిత ధ్యేయం. ఈ జీవిత ధ్యేయానికి మనందరికి ఒకసారి గట్టిగా క్లాప్స్. మంచి సందేశాన్ని ఇచ్చారు వెంకటేశ్వర గారికి కూడా గట్టిగా క్లాప్స్. ఇప్పుడు వెంకటేశ్వరం నుంచి విజయలక్ష్మి మేడం గారు వారి యొక్క జ్ఞానాన్ని క్లుప్తంగా అందించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఆల్రెడీ విశిష్ట అతిథులు ఎంతో దూరాల నుండి మనం ఆహ్వానించుకొని ఉన్నాము. వారికి సమయం ఇవ్వాల్సి వస్తుంది. మనం ఏంటంటే క్లుప్తంగానే కొంచెం 2 మాటలతోనే మనం కంప్లీట్ చేసుకుంటూ ఉంటాము. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల అమ్మకి, ఇక్కడ చేరిన వేదిక మీద చేరిన గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు చెప్పుకున్నాం. విశ్వం ఎక్కడుంది? విశ్వం అనేది ఎక్కడూ లేదు, మన శరీరంలోనే ఉంది విశ్వం. ఆ విశ్వంలో మనము ఏదైతే సృష్టించుకుంటామో అది జరిగిపోతుంది. అదే ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు సృష్టించుకున్నారు. అక్కడ పిరమిడ్ వెలిసింది. ఆ పిరమిడ్ విశిష్టత ఏంటి? అసలు పిరమిడ్ ఎందుకు అసలు ఆ పిరమిడ్ మనం కట్టడం అంటే, పిరమిడ్ అంటే నీ శక్తి క్షేత్రం, పిరమిడ్ అంటే నీ మహాద్భుతం, పిరమిడ్ అంటే నీ శక్తి క్షేత్రం, పిరమిడ్ అంటే నీ మహాద్భుతం. భువిశక్తిని దివిశక్తిని కలిపేను పిరమిడు, శ్రీచక్ర రూపానికి ఆధారమే పిరమిడు. భువిశక్తిని దివిశక్తిని కలిపేను పిరమిడు, శ్రీచక్ర రూపానికి ఆధారమే పిరమిడు. విశ్వరహస్యాలెన్నో గుప్తమైన పిరమిడు, విశ్వరహస్యాలెన్నో గుప్తమైన పిరమిడు, దివ్యమైన శక్తులున్న ఘనమైన పిరమిడు. పిరమిడు అంటే నీ శక్తి క్షేత్రం, పిరమిడు అంటే నీ మహాద్భుతం. పిరమిడ్లో మూడింతల శక్తి ఉన్నది, ఆ శక్తిని పొందేందుకు ధ్యానం ఉన్నది. పిరమిడ్లో మూడింతల శక్తి ఉన్నది, ఆ శక్తిని పొందేందుకు ధ్యానం ఉన్నది. ధ్యానం అంటేను శ్వాస మీద ధ్యాసయనున్నది, ధ్యానం అంటేను శ్వాస మీద ధ్యాసయనున్నది. పత్రిజీ బోధించిన జ్ఞాన సూత్రమే ఇది. పిరమిడు అంటేనే శక్తి క్షేత్రం,
పిరమిడ్ అంటేనే మహాద్భుతం. అట్లాంటి పిరమిడ్ మనము ఇప్పుడు నిర్మించుకున్నాము. కావలి ధ్యానులకు మహాద్భుతమైన పిరమిడ్ ఆశ్రమం వచ్చింది. చక్కగా అందులో ధ్యానం చేసి ధన్యులవ్వాల్సిందిగా కోరుతున్నాము. సంతోషం. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కటి మీ యొక్క స్వ ఆత్మ జ్ఞానాన్ని మాకు అందించారు. తర్వాత బుచ్చిరెడ్డిపాలెం నుంచి పద్మ గారు వారి యొక్క జ్ఞానాన్ని క్లుప్తంగా అందించవలసిందిగా కోరుచున్నాను. ముందుగా మన గురువు గారికి, వత్రిజీ సార్కి, స్వర్ణమాల అమ్మకి అందరూ ఒకసారి క్లాప్స్ కొడతాము. నేను భిక్షమయ్య గురూజీ గారితో 3 సార్లు బ్రహ్మోపదేశం తీసుకున్నాను. మొన్న ఇంజమూరులో, అంత మునుపు ధన్వంతరిలో, అంత మునుపు ఇంకొక దగ్గర తీసుకున్నాను. ఎప్పుడు నేను భిక్షమయ్య గురూజీ దగ్గరికి వచ్చినా కానీ ఆయనకు ఒక భోజనం ఎత్తుకెళ్ళడం కానీ, ఆయనకు ఒక సేవ చేయడం కానీ, అలా నాకు ఆయన 3 సార్లు నాకు ఒక అదృష్టాన్ని ప్రసాదించారు. నాకు భిక్షమయ్య గురూజీ గారు ఎప్పుడు కూడా వచ్చినప్పుడు ఒక పాట అనేది నేను వినేదన్నమాట. అదొక చిన్న పాట. దశరథ నందన రామ దయా సాగరా రామ రఘుకుల తిలక రామ సత్య సాయి శ్రీ పరంధామ అహల్యోదారక రామ పాప విమోచన రామ సిరిడి పురీత రామ సత్య సాయి శ్రీ పరంధామ. ఆ పాటను నేను రోజుకొక 10 సార్లు అయినా పాడుకుంటా. ప్రతి ఒక్కరికి కూడా ఆ పాటని గురించి చెప్తా. నిన్న ఇంజమూరులో గురువు గారు 2 రోజులు అక్కడ చేస్తున్నారని తెలిసి వెంకటేశ్వర సార్ ఏంటంటే నన్ను పాంప్లెట్లు పంచడానికి రమ్మన్నారు. భిక్షమయ్య గురూజీ గారికి నేను పాంప్లెట్ పంచుకుని ఒక రోజు వెళ్ళి 7 ఊర్లు తిరిగి అందరికీ పాంప్లెట్లు పంచి నేను వచ్చాను. అట్లా సార్ది ఏంటంటే అట్లాంటి అనుబంధం నాకు. ఓకే అమ్మా. చిన్న విషయం, సారు అమ్మది ఒక పాట చెప్తా ఉంటారు కానీ నాకు అంతా రాదు. పంట చేల గట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి. ఆ పాట చాలా పెద్దది కానీ అది ఏంటంటే ఆ పాట వినేటప్పుడు అది చెప్పలేనంత ఆనందము. సార్ నిన్న సార్తో చాలాసేపు ఉన్నాను ఇంజమూరులోను. సార్తో చాలా అనుబంధం నాకుంది. ఓకే మా ఒకసారి క్యాప్స్. థ్యాంక్ యూ. తర్వాత ధన్ మన్ ధన్ విధానం మనం అయితే కొనసాగిస్తున్నాం. ఇందులో ఒక ముఖ్యమైన ఒక వ్యక్తి మనలోనే ఉన్నారు. వారు నరసారెడ్డి గారు. ఎక్కడైతే ధ్యాన పిరమిడ్లు నిర్మాణము లేదంటే ఎక్కడైతే సేవ అందించాలో వారు ఏ ఊరైనా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, తన వంతు నేను సేవ చేయాలని చెప్పేసి ఆ గ్రామంలో నిలబడి ఆ గ్రామంలో పిరమిడ్కి సేవ చేసి ఎంతోమంది ధ్యానాలు చేస్తున్నటువంటి నరసారెడ్డి గారు వారి యొక్క జ్ఞానాన్ని మనకి క్లుప్తంగా అందించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఈరోజు మహావతార బాబాజీ జన్మ వేడుకల సందర్భంగా ఈరోజు బాబాజీ పిరమిడ్ అద్భుతంగా ఇక్కడ నెలకొల్పిన భాస్కర్ రెడ్డి సార్కి, వాళ్ళందరికీ, ఇక్కడ వేదిక అలంకరించిన మాస్టర్లందరికీ, భిక్షమయ్య గురూజీ గారికి, ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మాది కనిగిరి, నా పేరు నర్సారెడ్డి. ఆత్మవిజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్ పెట్టి అందరి సహాయ సహకారాలతో రవీంద్ర గారని అక్కడ పెట్టారు. అక్కడి నుంచి నందరమారెల్ల గొప్పగా కాసినైన ఆశ్రమం ఉంది. ఆశ్రమం దగ్గర ఒక గొప్ప పిరమిడ్ ఆడ డెవలప్మెంట్ చేసి నిత్య అన్నదానం, జ్ఞానదానం అనేది జరుగుతూ ఉంది. అదే రకంగా టైం లేదు కాబట్టి అక్కడికక్కడికే చేసుకుంటూ మనం అంటే ఆ భగవంతుడు మనకి ఇచ్చిన సహాయం, మనకిచ్చిన విధానంలోనే మనం పోతూ ఉన్నాము. ఆ నందరమారెల్ల కాడి నుంచి బోధిధర్మ పబ్లిక్ స్కూల్ అక్కడ ప్రతి ఆదివారం క్లాసులు చేస్తూ అక్కడి నుంచి కనిగిరికి 15 కిలోమీటర్లు ముగులూరు గ్రామం, చిన్న పల్లెటూరు. అక్కడ 25x25 పిరమిడ్, 30x60 హాలు మీద 2 హాలు, మళ్ళీ 4 బాత్రూమ్స్, కింద స్టోర్ రూము, మధ్యలో అక్కడ ఎవరు డెవలప్ చేస్తూ ఉంటారో క్లాసులు చేస్తుంటారో అక్కడ ఉండటానికి
అక్కడ వచ్చి నివసించడానికి ఎవరైనా సాధన చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా డార్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ పహరీ గోడతోటి 4 బాత్రూమ్స్ తోటి ఎన్నో విధాలుగా రోడ్డు మీదనే. అదే రకంగా పోయిన 11/11/2022లో గురువుగారు పుట్టినరోజు సందర్భంగా అక్కడ చిన్న పల్లెటూరు అయినా సరే 2500 మందితోటి గొప్ప శాకాహార ర్యాలీని నిర్వర్తించడం జరిగింది. అంత గొప్ప కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటుంది. అదే రకంగా అక్కడి నుంచి ఇప్పుడు కొత్తగా తూర్పు గంగవరంలో గుజ్జుల సుబ్బారెడ్డి 75 సెంట్లు స్థలము, ఒక్కొక్క సెంటు వచ్చి 2 లక్షల కాస్ట్. ఆ 75 సెంట్లలో 46-98 హాలు, అక్కడ పిరమిడ్, ఇంకా ఎన్నో రకాలుగా జరగబోయే వాటి మొత్తానికి కూడా ఆయన సొంత ఖర్చులతోటి అక్కడ నిర్మాణానికి కానీ బ్యాంక్ బ్యాలెన్స్తో సహా కూడా అక్కడ గుజ్జుల సుబ్బారెడ్డి గారు అక్కడ మొత్తము చూసుకుంటాను అని చక్కగా 10 మంది పేర్ల మీద, ట్రస్ట్ పేరు మీద, ఇది నాది కాదు అందరిది, 10 మంది పేర్ల మీద ట్రస్ట్గా రాసిస్తాను, మీరే చూసుకోవాలి అని గొప్పగా ఒక మహానుభావుడైన గుజ్జల సుబ్బారెడ్డి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. 4-5 కోట్లతోటి అక్కడ నిర్మాణం జరుగుతుంది. మొన్న 1వ తారీఖు శంకుస్థాపన జరిగింది. అక్కడ బోర్ వేయటం జరిగింది. శంకుస్థాపనతో పాటు అక్కడ మళ్ళీ కరెంటు లాగడానికి స్తంభాలు అవన్నీ కూడా వర్క్ అనేది స్పీడ్గా జరుగుతుంది. అదే రకంగా అక్కడి నుంచి నాగంపట్లపాలెం అక్కడ 60 అంకణాల స్థలాన్ని 25 లక్షలు పెట్టి అక్కడ కూడా ఒక స్థలం కొనున్నాము. అక్కడ ఆ స్థలంలో కూడా గొప్పగా పిరమిడ్ నిర్మాణం కూడా త్వరలో జరగబోతుంది. అదే రకంగా ప్రతి ఒక్కరూ ఇట్లా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ధ్యానం అందించాలి. గ్రామంలో కూడా ధ్యానం అనే మాట వినపడాలి. ప్రతి గ్రామానికి వెళ్ళి గొప్పగా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఒక సదుద్దేశం మీద ఇట్లా చేసుకుంటూ మేము ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ మీ అందరూ కూడా మనందరం కూడా ఎప్పుడు కలిసికట్టుగా వస్తే కుటుంబంగా ఎక్కడ ఖాళీలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి డెవలప్ చేసుకుంటూ అది మంది మన అందరిది అనే ఒక ఉద్దేశం మీద డెవలప్ చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నర్సారెడ్డి గారు. ఇప్పుడు వచ్చామా అన్నది కాదు, ఎంత వర్క్ చేస్తున్నాము అనే దాని మీద కందుకూరు నుంచి రోహిణి గారు. శాకాహార ర్యాలీలు అంటే ఒక ఒంగోలు జిల్లా కాదు అన్ని జిల్లాలకి కూడా ఒక ఆదర్శంగా, అంటే తన విధానంలో ఆడ డబ్బు ఉందా లేదా, ఆడ మన మంది మార్బలం ఉందా లేదా, ఏమి అవసరం లేదు, అంతా గురించి చూసుకుంటాడు. ఇక్కడ అడిగారు, ఇక్కడ పెడుతున్న శాకాహార ర్యాలీ అని చెప్పేసి కందుకూరు నుండి రోహిణి గారు ఈ మధ్య శాకాహార ర్యాలీలు అద్భుతంగా చేస్తున్నారు. వారి యొక్క ఆత్మ జ్ఞానాన్ని క్లుప్తంగా అందించవలసిందిగా కోరుచున్నాం. ముందుగా నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల అమ్మకి, నాకెంతో సహకరిస్తున్న పెద్దలందరికీ నేను శిరస్సు వంచి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రోహిణి అండి, కందుకూరు. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి ముగిస్తాను. నేను ఒక క్లాస్ పెట్టాను మా ఇంట్లో. మాది చిన్న ఇల్లు, రెంటుకుంటాము. ఒక మాస్టర్ గారిని పిలిస్తే నేను కళ్ళు మూసి తెరిచేసరికి అది చిన్న ఇల్లు అని వెళ్ళిపోయాను. నేను ఆ రోజు అనుకున్నా ఒక సంకల్పం, నా ఇల్లు ఒక శక్తి స్థలం అవ్వాలి, నాకు పిరమిడ్ లేకపోయినా నా ఇల్లు ఒక పిరమిడ్ అవ్వాలి. నా ఇంట్లో ఎవరైతే ధ్యానం చేస్తారో ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండి ఈ కోటారెడ్డి నగర్ మొత్తం ధ్యానం అవ్వాలి అనుకున్నాను. అప్పటి నుంచి మా ఏరియా మొత్తం ఎంఐ ఏంటి MBA చదివి జాబ్ చేయకుండా ఖాళీగా తిరుగుతుంది, అందరికీ పిచ్చిదారులాగా ధ్యానం అని చెప్తుంది అన్న ప్రతి ఒక్కళ్ళు 2 years నుంచి అండి కోటారెడ్డి నగర్ అంటే, రోహిణి అంటే అంత అద్భుతం అన్నమాట. మన సంకల్ప బలం అనేది ప్రతి ఒక్కళ్ళు చేసి మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అనే చిన్న విషయాన్ని మనకు పత్రిసారి తెలియజేశారు. ఆ సత్యాన్ని తెలుసుకున్నాం కాబట్టి ప్రతి సెకండ్ వృధా చేయకుండా, సెల్ ఫోన్లు మాట్లాడకుండా, టీవీలు చూడకుండా మన పని ఏంటి, మనం ఎందుకు వచ్చాము, మన పని మనం ముగించుకొని వెళ్ళాలి.
ఇంకో జన్మ అవసరం లేదు కదా మనకి. ఈ గొప్ప జన్మని ఎంతో అద్భుతంగా అందరం ఈ టైంలోనే ఉపయోగించుకోవాలి. మేమైతే నా పిల్లలు నేనైతే అసలు టైం వేస్ట్ చేయమండి. టైం ఉందంటే పాంప్లెట్లు పనిచేస్తాం, సైకిల్ వేసుకుని వెళ్ళి నా పిల్లలు నేను ఏ ఏరియాలో ర్యాలీలు కావాలంటారో వాళ్ళని డబ్బులు అడగము, మేము వెళ్ళి ర్యాలీలు పెట్టేస్తాము. చిన్నదేంటి, ఒక ఊర్లో కొండేపిలో ఈ మధ్య ర్యాలీ పెట్టాము. అక్కడ పెద్ద వర్షం, ఆ ఊరు బాలబ్రహ్మచారి గారు, నువ్వెవరివి నా ఊరు వచ్చి పర్మిషన్ లేకుండా ర్యాలీ పెడతావు ఇంత పెద్ద వర్షంలో అన్నారు. నువ్వు చూడు నాన్న ర్యాలీ ఎలా ఉంటుందో, కొంచెం సహకరించు, నువ్వేం పెట్టొద్దన్నాము. ఒక్క 4 నిమిషాల్లోనేనండి పెద్ద వర్షం, ఉరుములు, కళ్ళు మూసి తెరిచేసరికి ఉరుములు పోయినాయి, వర్షం పోయింది. ఆయన ఎంత ఆనందం అంటే కొండేపి ఎంత ఆనందం. మన సంకల్ప బలం అనేది అంత దృఢంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు టైం వేస్ట్ చేయొద్దు. అందరూ ఎక్కడైతే ఈ కార్యక్రమాలు జరుగుతాయి అందరికీ సహకరించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సంకల్ప బలము ఎంత అద్భుతాలు సృష్టిస్తుందో ఇప్పుడు రోహిణి గారు చెప్పిన ఉదాహరణ సరిపోతుంది. తర్వాత ఒక ముఖ్య అతిథిగా మన మధ్యలో ఉన్నారు. వారు వైట్ల సుబ్బారావు గారు, పెద్ద కాపు. వారి యొక్క జ్ఞానాన్ని మనకు అందించవలసిందిగా వారిని కోరుచున్నాం. మరి ఈస్ట్ గోదావరి అండి, కొత్త గ్రామం కడపదు. నేను ఈ జ్ఞానంలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుందండి. 2019లో వచ్చాము. ఈ జ్ఞానం వచ్చాక మా మిస్సెస్ వాళ్ళ పేరు మీద కట్టలా, వెంటనే కట్టించేద్దామని చెప్పేసి ఆవిడ ఇలా పట్టెట్టింది. పట్టెడితే కింద కడితే ఎవరు వస్తారు లోపలికి, మనం ఏదో తలం చూసి తలంలో కట్టేద్దామని చెప్పేసి ఒక సింటుపాది తలం కొని దొరికింది. అక్కడ సింటుపాది తలం ఉంది, దాంట్లో కట్టి పెదలకు అప్పు చెప్పేసాం. కట్టించేసి తలం మాది కట్టించేసి మేము పెద్దలందరం ఎప్పుడప్పుడే వచ్చి చేసుకుని పోండి. దీని తాళం ఉండదు, ఈ పత్రాన్ని మీ అందరం చూసుకుని జాతక దాన్ని నెరవేర్చుకోండి అని చెప్పి కట్టేసి మేము పెద్దలకి అప్పు చెప్పేసింది. అప్పటి నుంచి అలాగే జరుగుతుంది, బ్రహ్మాండం జరుగుతుంది. ఏ రకంగా చూసినా ప్రతి ఒక్కళ్ళు సంతోషిస్తున్నారు. వచ్చి చూసి ధ్యానం చేసుకుని వెళ్ళి కొంచెం రోగాలు కూడా తగ్గించుకెళ్తున్నారు. తూర్పు ఉత్తరం కానర్ మొక్క అనమాట. మొక్కలోకి వచ్చి ధ్యానం చేసుకున్నాం కదా, బాగా అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పుకుంటాం, వెళ్తాం జరుగుతుందండి. మా ఇదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అదే ఎంత అద్భుతమైన వాళ్ళు ఉన్నారో మన మధ్యలో. అంటే ఇలాగుంటారు, అంటే స్థానము తర్వాత పిరమిడ్ కట్టి కూడా జగత్ ప్రజలకి అంకితం చేయడం ప్రతి ఒక్కరికి, ఇది ఒక్కరిది కాదు, ఇక్కడి నుంచి మేము పట్టుకపోయేది ఏం లేదు, అందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మహాహృదయం ఎవరికో కొంతమందికి అందరికీ ఉంటుంది. అందరూ కూడా ఆ కోవలోనే మనం ప్రయాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, సుబ్బారావు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇంకా మన బండి శ్రీనివాస్ సార్ మీ యొక్క జ్ఞానాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మపూర్వక ప్రణామములు. మహా అవతార బాబాజీ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి బాబాజీ ధ్యాన ఆశ్రమం మరి విజయభాస్కర్ రెడ్డి గారు ఇంతింతాయి ఒడ్డుడింతాయి అని ఇంత గొప్ప ఆశ్రమాన్ని వారి నిరంతర కృషితో ఈ అద్భుతాన్ని సృష్టించారు. చాలా ఆనందం. నాకు వేరే రూట్లో వేరే ప్రోగ్రామ్స్ వెళ్ళిపోవాల్సిన నేను మహావతార్ బాబాజీ ఎనర్జీ అందుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము. చాలా ఆనందం మీ అందరినీ కలుసుకున్నందుకు. ఈ ఆశ్రమాన్ని మరి అద్భుతంగా కావలిలో ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అహింస పరమో ధర్మ, జీవహింస మహాపాపం, సత్యమేవ జయతే, సకల ప్రాణికోటి సుఖినో భవంతు. మనం చేసే గనక ఒక అడుగు ఒక తలం పోస్తే చాలు ఆ విశ్వగురువులు మన వెంటే ఉంటారు. అందుకు నిదర్శనం నాకు ఎన్నో సార్లు కలిగినాయి. మరి ఎన్నో వ్యాపారాల్లో ఉన్న మేము, జీవహింస చేస్తున్న మేము ఎప్పుడైతే ధ్యానం అందుకున్నామో ఆ జీవహింస నుంచి బయటకు వచ్చామో, మరి అహింసా ధర్మం ఎప్పుడైతే 15 సంవత్సరాల నుంచి వేల శాకాహార ర్యాలీల్లో పాల్గొంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు శాకాహారులుగా మారాలి, ప్రతి ఒక్కళ్ళు మరి అహింసా ధర్మంలో జీవించాలనేది
పత్రిజీ గారి ఏకైక సంకల్పం ఏంటంటే అహింసాయుత భూమాత సాక్షాత్కారం. అందుకోసమే నేను పుట్టానన్నారు పత్రిజీ గారు. మనమంతా కూడా అందుకోసమే భూమిని స్వర్గంగా మార్చడం కోసమే భూమి మీదకి దిగి వచ్చిన దేవుళ్ళం. మరి దేవుడికి దేవుడు సహాయం చేయాలంటే దేవుడు హింస నుంచి బయటపడాలి, ముందు మానవుడిగా అవతరించాలి. దానవుడి నుంచి మానవుడు, మానవుడి నుంచి మాధవుడు. దానికి హింసాచుడు హంస పకడు అన్నారు పత్రి సార్. ప్రతి పిరమిడ్ మాస్టర్లు మనసా వాచ కర్మ ఇది ఆచరిస్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. మరి ఇంకొక విషయం తెలియజేయాలి, మన శాకాహారంలో అత్యద్భుతమైన విలువలు ఉన్నాయి. మరి ఒక జీవిని చంపి మనం ఆహారంగా తినడం అది మహాపాపం. మరి నేను ఎన్నో వ్యాపారాలు చేద్దామనుకున్నా కూడా ఏది నాకు ముందుకు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే నా ధర్మం ఒకటి ఉంది, అహింస ధర్మం. ఆ ధర్మానికి తగ్గట్టుగా, ఆ ధర్మానికి సపోర్ట్ చేసే విధంగానే నా ప్రణాళిక ఉండాలి తప్ప నా జీవితం ఉండాలి. అందుకు మాస్టర్స్ నాకు ఎన్నో అనుభవాలు నేర్పారు. ఆ అనుభవాల్లో మరి 2015లోనే ఒక అద్భుతమైన ఆహారంలో నుంచి ఔషధ గుణాలని నేను బయటికి తీశాను. అందరూ సొరకాయలు తినుంటారు, సొరకాయ విత్తనాలు ఎవరైనా తినుంటారా? అసాధ్యం. అది 100కు 1 కూడా ఒకళ్ళు తినుండరు. కానీ దానిలోనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చాలామంది మన శాకాహారాన్ని మరి తింటే బలహీనపడిపోతారనే ఒక అపోహ ఉంది అందరిలో. దాన్ని పటాపంచలు చేస్తూ సృష్టి ఎన్నో అద్భుతమైన ఔషధాలని మనకి సృష్టించింది. దాన్ని బయటికి తీసుకురావాలి. ఎంతోమంది దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాని గురించి తెలియక చాలామంది ఇంగ్లీష్ మందుల వైపు పరిగెడుతున్నారు. పత్రి సార్ నో మెడిసిన్, నో డాక్టర్, నో హాస్పిటల్ అన్నారు. దానికి కారణం కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఎవరైతే ఇంగ్లీష్ మందులను శరీరంలో వేశారో అది విషము. ఆ విషం శరీరంలోకి వెళ్తే ఆ విశ్వగురువులు మనకి సహాయం చెయ్యరు. ఇది నేను స్వయాన చాలా మంది అనుభవాలు నేను చూశాను. కనుక ప్రతి ఒక్కరు ఎవరు కూడా మరి ధ్యానం చేయండి. ధ్యానం సర్వరోగ నివారణి. మరి ప్రకృతిలో ఉండే ఎన్నో ఔషధ గుణాలని సృష్టి మనకు అందిస్తుంది. అందులో ఒక భాగంగానే కూడా మామిడికాయ విత్తనాల నుంచి కూడా ఒక ఔషధ గుణాలని మేము బయటికి తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు అది వాడితే ఎంతో అద్భుతమైన గుణగణాలు మనకు అందిస్తుంది. ఎన్నో లాభాలు ఉన్నాయండి. ప్రకృతి మనం ఎన్నో కాయలు తింటున్నాం కానీ మనకు ఉపయోగపడే అన్ని పారేసుకుంటున్నాం. మేము వెళ్తుంటే ఇది నాకెందుకు అప్పు చెప్పారు మాస్టర్లు అంటే, అరే నువ్వు శాకాహారం తిను అని అందరినీ మరి వెనక నుంచి తరుగుతున్నావు కదా. ఆ శాకాహారం తింటూ బలాన్ని అందించే ఆహారం కూడా నువ్వే అందించాలని మాస్టర్స్ నాకు అందించడం జరిగింది. నేను ఎంతోమంది చెప్పి చేయిద్దామన్నా కూడా ఎవరు ముందుకు రాలేకపోయారు. అది నా డ్యూటీ అని నాకు తెలిసింది. దాన్ని మీ అందరికి అందుబాటులో తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేసుకుంటూ పోతున్నాను. మరి చేయడం నా ధర్మం, అంతే. చెప్పడం నా ధర్మం. సృష్టిలో ఉన్న ప్రకృతిని మనం ఆహారంగా ఔషధ గుణాలుగా మార్చుకోవాలి. మరి దాని నుంచే బయటపడాలి తప్ప నో మెడిసిన్, నో డాక్టర్, నో హాస్పిటల్. పత్రిజీ గారు ఏదైతే చెప్పారో అదే మహావతార్ బాబాజీ గారు కూడా మరి అందరికీ అదే ఆ శక్తినిచ్చి వాళ్ళని బయటపడేస్తున్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలు మనకు కావాలంటే, మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే మన శరీరంలో ఎటువంటి విష పదార్థాలు వేయకూడదు. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరొక్కసారి విజయభాస్కర్ రెడ్డికి, వారి దంపతులకి థ్యాంక్ యూ. జనార్దన్ శెట్టి గారు వేదిక మీద రావాలి. జనార్దన్ శెట్టి గారు తర్వాత ఇప్పుడు పెద్ద కాపు గారు వారి యొక్క జ్ఞానాన్ని మనకు అందించవలసిందిగా కోరుచున్నాం. జ్ఞానమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే మన గురుదేవులైన బ్రహ్మర్షి సుభాష పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకి ఆ ధన్యవాదములు. ఇక్కడ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. నేను అంత దూరం ఎందుకు వెళ్ళాలి అనుకున్నాను నా మనసులోనే. సరే అలాగనే ఏదో డౌట్ అలాగనప్పుడు నల్లాల కింద కూడా చేయడం జరిగింది. అలా రిజర్వేషన్ చేసినా కానీ ఎందుకు లేని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక నాకు అనిపించింది అన్నమాట, ఏంటంటే ఇటువంటి మాస్టర్స్ని చాలా మిస్ అయిపోయాము అని. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అనమాట. నేనైతే ఎందుకనే అనుకున్నాను, ఎలా అయితే కూడా ఎంత ఎనర్జీని మిస్ అయిపోతాం ఇక్కడ రాకపోతే అనిపించింది అన్నమాట. తర్వాత ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గురించి మాట్లాడాలంటే, ఆయన ఇక్కడికి వచ్చింది ఒక జీవనాధారం గురించి వచ్చి ఇంత గొప్ప అద్భుతాన్ని సృష్టించాడంటే నాకు చాలా 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 చాలా
తొలకింతలు ఆ చిన్న వయసులో ఇంత చిన్నవాడైనా కానీ ఇంత గొప్ప సృష్టిని సృష్టించారనమాట. అక్కడ మాస్టర్స్ అందరూ కూడా ఎంతో మంది చెప్తున్నారు. ఏంటి చెప్తున్నారంటే ఒక మనలో ఉన్న ఒక ఆత్మ జ్ఞానాన్ని ఒక ఎనర్జీని దాన్ని మనం ఏ పని మీద ఆలోచించుకుంటే ఆ పని ఖచ్చితంగా కూడా అది సంకల్పం పెట్టుకుంటే అది నెరవేరుతుంది అని కూడా ఇక్కడ ఒక విజయభాస్కరుడిని చూసి మనం అందరూ కూడా ఎంతో మంది నేర్చుకోవాలి. తర్వాత నాకు ఇష్టమైంది ఏంటంటే బాగా జ్ఞానం కంటే ఇష్టమైంది అహింసావాదం. ప్రతి ఒక్కరూ కూడా అహింసావాదంలో జీవిస్తూ ప్రతి ఒక్కరూ కూడా శాకాహారం భుజిస్తూ ప్రతి ఒక్కరు కూడా జీహింస చేయకూడదని నేను ప్రతి ఒక్కరిని కూడా ఏది చెప్పినా చెప్పకపోయినా నా సర్కిల్లో కూడా నేను ఎక్కడ ఉన్నా కూడా ప్రతి జీవి కూడా మనం ఈ భూమి మీద ఎలాగైతే జీవించాలని మనం వచ్చామో అలాగే ప్రతి ప్రాణి కూడా జీవించాలని ఈ భూమి మీద జన్మ తీసుకుంది. ప్రతి ఒక్కరూ కూడా అహింసా మార్గంలో జీవించాలని ప్రతి ఒక్కరూ కూడా జీహింస మానాలని శాకాహారమే అమృతాహారం అని ప్రతి ఒక్కరిని కూడా డంకాపదంగా ప్రతి ఒక్కరూ కూడా మనం ధ్యానం చెయ్యకపో అది మన ఇష్టం, అది మనకు సంబంధించింది. కానీ ఒక ప్రాణి మీద ఏ హక్కు కూడా మనకు లేదు. ఏ ప్రాణి జీవి మనకు ఆహారం కాకూడదు అని పదే నాకు ఇష్టమైంది నాకు అదే చెప్తానంతే. ప్రతి ఒక్కరూ కూడా ఈ విజయభాస్కరుని ఒక స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా అంత ఎత్తుకి ఎదగాలని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పూజ్య గురువులు భిక్షమయ్య గురూజీ గారికి, శ్యామలాదేవి గారికి, శివనారాయణ కృష్ణ గారికి, అలాగే శ్రీనివాసరావు గారికి ఈ వేదికని పంచుకునే అదృష్టాన్ని భాగ్యాన్ని నాకు కల్పించిన ఆ పరమాత్మకి శత సహస్ర కోటి కృతజ్ఞతలు. పరమాత్మ అని ఎందుకు అనలేదు, పత్రిజీ అని ఎందుకు అనలేదు అని మీరు ఎదురు చూస్తూ ఉండవచ్చు బహుశా. ఎందుకంటే ఆయన కాకుండా మనం ఎవరూ లేవని నా స్మరణలోకి వచ్చింది కాబట్టి మొదట ఆయన్ని స్మరించాను. ఆ తరువాత మనమందరం ఈ భూమి మీదకి దిగి వచ్చిన దైవాలం అని నేను తెలుసుకున్నాను. విషయం తెలుసుకోవడానికి 35 సంవత్సరాలు పట్టింది. 35 సంవత్సరాల కొరకు నేను ఈ వాక్యాన్ని వినడానికి, నా స్ఫురణలోకి తెచ్చుకోవడానికి 35 ఏళ్ళు పట్టింది. అంటే క్రితం ఎన్ని జన్మల్లో ఎదురు చూశానో ఈ వాక్యం ఈ జన్మలోనే నేను వినాలని, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని. ఇక్కడ మాట్లాడినటువంటి మాస్టర్స్ అందరూ కూడా నాకన్నా ఎంతో సేవ చేసిన వాళ్ళు, నాకన్నా ముందొచ్చిన వాళ్ళు. అయితే నేను 2016 వరకు ఈ పదాలు కూడా నాకు తెలియవు. ఆత్మ, ధ్యానం, ఆధ్యాత్మికత ఇవన్నీ నాకు తెలియవు. కానీ ఇవాళ మొట్టమొదటి వాక్యమే ఆ పరమాత్మని నేను స్మరించగలిగే ఆ ప్రయాణం చాలా గమ్మత్తైనది. మనమందరం ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించి తెలుసుకుని సాధన చేసి కొంతవరకు కృతకృత్యులు అవుతూ ఉంటాం. కానీ నేను దానికి చాలా విభిన్నంగా, దూరంగా బావిలో బతుకుతూ ఉండేవాడిని. బావి అదే నా ప్రపంచం, అదే నా సర్వస్వం. అలా ఉండేవాడిని. నేను, మా ఆవిడ, నాకు 2 పిల్లలు. నాకు దూరంగా మా అమ్మ, మా నాన్న. తిరుపతిలో అమ్మా నాన్న, నేను కదిరిలో. ప్రతిరోజు ఉదయం 4 గంటలకి నిద్ర లేచి 5 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం. డైలీ రొటీన్. ఇక్కడ మాట్లాడే వ్యక్తి ఇప్పుడు
ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం. ఇక్కడ కూడా ఆపలేదు. ఉదయం లేచిన తర్వాత నాకు క్లాస్ ఉంటుంది. ఉదయాన్నే 5 గంటల నుంచి 6 వరకు ధ్యానం, 6 నుంచి 7 గంటల వరకు మళ్ళీ విశ్లేషణ, వాళ్ళందరితోటి సత్సంగం, ధ్యానం చేసిన వాళ్ళ అనుభవాలు తెలుసుకుని వాళ్ళకి మళ్ళీ చెప్పడం. 2 గంటలు అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ 7 గంటల నుంచి 8 గంటల వరకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి క్లాసు. తర్వాత 8 నుంచి 9 గంటల వరకు స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్, కాంతా విజ్ఞానం గురించి క్లాసు. ఇవి కాకుండా 8 గంటల నుంచి 10 గంటల వరకు స్పిరిచువల్ కౌన్సిలింగ్స్. నా స్టూడెంట్స్ 44,000 మంది యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు పరిచయం అయి ఉన్నారు. 44,400 మంది. 2016కు ముందు నేనెవరు, ఈ పదాలు కూడా నాకు తెలియవు. కానీ ఇవాళ నా ఫోన్ కాల్ కోసం ఎదురు చూసే వాళ్ళందరూ ఉన్నారు. చాలా మంది నా శిష్యులు. బహుశా మీకు చాలా మంది తెలియకపోవచ్చు. నేను ఈ స్టేజ్ మీదకి రావడానికి ఒక మూలమైనటువంటి చైతన్యము నా వెనకాల పనిచేస్తూ ఉన్నదని తెలుసుకోవడానికి ఆధ్యాత్మికత ప్రయాణం మొదలుపెట్టిన 8 సంవత్సరాలు పట్టింది. ఆ ఫోర్స్ నా చేత పనిచేస్తుంది. ఇది జరగడానికి 2016లో నాలో, నా చుట్టూ, నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, పరిస్థితులు ఇలా అన్వేషణ వైపు దారి మళ్లించాయి. అప్పటిదాకా నాకు తెలియదు ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు వస్తున్నాయని. నాకు నేనే ప్రశ్న వేసుకుని ఎదురు చూస్తున్నాను. నేను చాలా ఈగోయిస్ట్ని. అప్పటి వరకు ఎవరి దగ్గరికి వెళ్ళను. ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి సభలు పెడితే మనకేం తెలుసు, మనకే తెలుసు అనుకునేవాడిని. ఎందుకంటే గురువుగారి లాగా వామపక్ష భావజాలం, ఆ విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాం మేము. నాస్తికవాదం అంటే దేవుడు లేడు, దేవుడు ఉంటే ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, అవగాహన లేమితోటి అజ్ఞానంతో జీవిస్తున్న రోజులు అవి. అలాంటి ఒక సందర్భంలో మన పుట్టించిన వాడికి తెలియదా ఎలా వాడిని సరిదిద్దాలి. అన్నీ మూసేశారండి, తలుపులన్నీ మూసుకుపోయాయి, ఏం లేవు. 2 పిల్లలు, పెద్ద అబ్బాయికి 2 సంవత్సరాలు, చిన్న అబ్బాయికి 1 సంవత్సరం. ఎటు పోవాలో తెలియదు. నాకు బాగా చదువుకున్నాను, డిగ్రీ దాకా చదువుకున్నానని పొగరు ఉండేది. నేను ఎక్కడికి వెళ్ళినా సంపాదించుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, నాకు తెలియదు ఏముంది అని ప్రగల్భాలు పలుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళండి. ఇలా నాలాంటి ఎంతో మంది ఈ సమాజంలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కానీ ఇవాళ నా స్టూడెంట్స్ చాలా పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు, ఐటీ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతో సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, ఇంకా చెప్పుకుంటూ పోతే డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఐటీ స్టూడెంట్స్ దేశ విదేశాల్లో ఉన్నారు. కానీ నా ప్రయాణం వెనుక ఒక ఫోర్స్ అని చెప్పాను కదా, ఆ ఫోర్స్ ఎవరో కాదు, శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ. అలా మూసుకుపోయిన తరుణంలో ఒక ప్రశ్న వేసుకున్నానని చెప్పాను. నాకు ఈ గుడికి వెళ్తే ఆ గుడిలో ఉన్న దేవత ఏమనుకుంటుందో, ఈ దేవుడు ఏమనుకుంటాడో, ఈ స్వామి ఏమనుకుంటాడో, ఆ స్వామి ఏమనుకుంటాడో, ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్ ఉండి ఎక్కడికి వెళ్లకుండా ఒంటరిగా మా ఇంట్లోనే పోర్టికల్లో అలా చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్నాను. ప్రత్యేకంగా అదే ప్రశ్న, నాకు కష్టాలు ఎందుకు వచ్చినాయి, నాకు సాయం చేసే శక్తి ఎవరు, ఎవరో ఉన్నారు మొత్తానికి, ఆ శక్తి నాకు తెలియాలి అని ఇలా నాకు నేను ప్రశ్న వేసుకుంటూ ఉంటే నాలోంచి ఒక సమాధానం వచ్చింది. నువ్వేం చేసావని నీకు సహాయం చేయాలి,
చుట్టూ చూశాను, ఎవరు స్పష్టంగా వినపడుతోంది, కానీ చుట్టూ ఎవరు లేరు. నువ్వేం చేశావని నీకు సహాయం చేయాలి అని సమాధానం వస్తుంది. అరే ఎవరు ఈ సమాధానం నాకు ఇస్తుందని మళ్ళీ లోతుగా వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మళ్ళీ అదే సమాధానం వస్తుంది, నువ్వేం చేసావని నీకు సహాయం చేయాలి. ఇంకా నాకు అర్థమైంది నేనేం చేయాలి అని. తిరిగి ప్రశ్న, మళ్ళీ నువ్వు ప్రశ్న వేస్తే నేను సమాధానం వచ్చినప్పుడు మళ్ళీ ప్రశ్న వేయాలి, నేనేం చేయాలి. నువ్వు ఏదైనా సాయం చేస్తే కదా నీకు సాయం చేయడానికి అనగానే వెంటనే నా బ్యాంక్ బ్యాలెన్స్, నాకున్నటువంటి డబ్బు, వాటి గురించి ఆలోచిస్తున్నాను. ఏం లేవు కదా, మొత్తం అన్నీ నేను ఏ వ్యాపారం చేసినా, ఏ సందేశం, ఏ పనులు చేసినా కానీ అన్నీ లాస్ అయిపోయినాయి అప్పటికే. కానీ ఈ మాట ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ఏమైనా ఉందేమో, నేనేమైనా సాయం చేయాలేమో, ఎవరికైనా ఇవ్వాలేమో అని ఆలోచిస్తున్నా. ఇవ్వడానికి నా దగ్గర ఏముందని, ఇవ్వడానికి ఏముంది అని వెతుకుతున్నప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి సమాధానం వచ్చింది, నువ్వు ఏ జీవికి ఇబ్బంది కలిగించకుండా జీవించడమే నువ్వు ప్రకృతికి ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన బహుమతి. ఏ జీవికి ఇబ్బంది కలిగించకుండా జీవించడమే నువ్వు ప్రకృతికి ఇచ్చేటటువంటి అద్భుతమైన బహుమతి అని నాకు సమాధానం వచ్చింది. అప్పటికి నేను మాంసాహారిని. అరే నేను ఎవరికి వాళ్ళు చాలా మంచివాళ్ళు కదండి, చాలా గ్రేట్. అసలు మనలాంటి మంచివాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకొకళ్ళు ఉండబోరు కదా మన దృష్టిలో. కానీ ఈ మాట నేను అనుకుంటున్నప్పుడు, అరే నేనేమి ఎవరికి ఇబ్బంది కలిగించట్లేదు, నేను బాగానే ఉన్నానే, ఐఎమ్ ఫేర్. కానీ నెమ్మదిగా చైతన్యము అటువైపు పరుగులు తీస్తుంది. అంత మంచివాడు మరి రోజు చికెన్ కొట్టుకెళ్ళి లైన్లో నిలబడి ఎందుకు చికెన్ కట్టించుకుంటున్నావు, మటన్ కట్టించుకుంటున్నావు, ఇవి గుర్తొస్తున్నాయి. ఓహో ఇది కూడా తప్పేనన్నమాట అని లోపల నా అంతటా నాకే అనిపించి వెంటనే అనుకున్నాను, సమాధానం చెప్తున్నా, ఇది మానేస్తే సాయం చేస్తారా, ఇది మానేస్తే సాయం చేస్తారా. లోపల నుంచి వెంటనే మళ్ళీ సమాధానం, ఏమో చేసి చూడు. నేను చేస్తానని సమాధానం రాలా, ఏమో చేసి చూడు అన్న తర్వాత ఇంకా దీన్ని ఉధృతంగా చేయడానికి వెంటనే అమలుపరచడం అనేది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఆ స్ఫురణ కలిగిన వెంటనే వెళ్ళి ఇంట్లో మా మేడంకి చెప్పేశాను, ఈ రోజు నుంచి అందరూ తినేవాళ్ళం కదా, ఈ రోజు నుంచి నేను నాన్ వెజ్ తినట్లేదు అని అన్న వెంటనే మా ఇంట్లో వాళ్ళందరూ ఇలా చూశారు, నేనేదో తప్పు చేస్తున్నట్టు, పాపం చేస్తున్నట్టు. అదేంటి నాన్ వెజ్ మానేస్తే ఇంత రియాక్షనా, అర్థం కాలేదు. అని నాకు తెలుసు, ఎందుకంటే ఇంట్యూషన్ వచ్చిన తర్వాత ఆత్మ నుంచి వచ్చిన సందేశం అని నాకు తెలియదు, కానీ అది అంత బలంగా పనిచేస్తుంది. నిరంతరం దాని గురించి ఆలోచిస్తున్నా, ఎక్కడి నుంచి నాకు సాయం అందుతుంది, ఎట్లా వస్తుంది. నా మటుకు నేనైతే కమిట్మెంట్ ఇచ్చాను నేచర్కి. ఇక అప్పటిదాకా చేస్తున్నటువంటి ఉద్యోగం వదిలిపెట్టేశాను, లేదు ఇక కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. కదిరిలో ఉన్నాను, అలా నిరంతరం అదే ధ్యాసలో ఉన్నప్పుడు మళ్ళీ ఇంట్యూషన్ వచ్చింది, మళ్ళీ సందేశం వచ్చింది, హైదరాబాద్కి వెళ్ళి అక్కడ వెతుకో అని వచ్చింది. ఇంకా అక్కడి నుంచి అండి నా ప్రస్థానం ఎలా కొనసాగిందంటే, నాకు ఏం కావాలన్నా, ఏ ప్రశ్న కావాలన్నా, ఏ ప్రశ్నకి సమాధానం కావాలన్నా, ఈ సృష్టిలో ఏం కావాలన్నా అలా నాలో నేను లోపలికి వెళ్ళిపోవడమే. అది కళ్ళు మూసుకున్న దశ నుంచి ఇప్పుడు కళ్ళు తెరుచుకుని కూడా అదే స్థితిలో ఉండగలిగే అద్భుతమైనటువంటి ఆ వరాన్ని నాకు మహావతార్ బాబాజీ అందించారు. ఈయన భాస్కర్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి, మీరు రావాలి, ఇలా బాబాజీ ఆశ్రమం ప్రారంభోత్సవం అనగానే ఒక 1 year క్రితం నేను నా ద్వారా కదిరిలో 18x18 విశ్వం పిరమిడ్ ధ్యాన కేంద్రం అనే నిర్మాణం జరిగింది.
అదంతా కూడా మహావతార బాబాజీ ఆశీస్సులు. ఆ ఓపెనింగ్ కి మన భాస్కర్ రెడ్డి గారు వచ్చారు. వచ్చి ఆ పిరమిడ్ అంతా చూసి ఒకరోజు అక్కడ స్టే చేసి మేము కూడా అక్కడ కట్టాలనుకుంటున్నాము అని చెప్పి వచ్చేసారు. ఆ తర్వాత ఇక్కడికి నన్ను ఆహ్వానించారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కనుక మనల్ని ఒక దివ్య చైతన్య శక్తి ఎప్పుడు మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆత్మ చైతన్య పరిణామ క్రమంలో కొనసాగుతూనే ఉంటారు. ఎవరెవరి సందర్భానుసారము ఆ చైతన్యం మనల్ని నడిపించడానికి, చేయి పట్టుకుని నడిపించడానికి భిక్షమయ్య గురుజీ లాంటి గురువులు, అలాగే దేవుణ్ణి, ఆధ్యాత్మికతని చాలా దూరంగా చూస్తూ ఉన్న మనకు ఎంతో మందికి ఆ దేవుణ్ణి మనకు దగ్గరగా తీసుకొచ్చి మన లోపలికే చొప్పించి మనందరికీ దేవుడు నువ్వేరా అని గుర్తింపజేసిన స్పిరిచువల్ లీడర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి జై హో. పత్రిజీ గారికి జై హో. సుభాష్ పత్రిజీ గారికి, పితామహ పత్రిజీ సుభాష్ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి హ్యాపీ బర్త్డే టు మహావతార్ బాబాజీ. హ్యాపీ బర్త్డే టు మహావతార్ బాబాజీ. హ్యాపీ బర్త్డే టు మహావతార్ బాబాజీ. ఆ ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ తర్వాత హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత నాకు తెలియదు, ధ్యానం అనేది తెలియదు, ఏమి తెలియదు. పత్రిజీ గారికి ఎందుకు జేజేలు కొట్టాను, ఇప్పుడు మళ్ళీ మాస్టర్ ఎంటర్ అవుతారు. ఇప్పుడు పత్రిజీ మాస్టర్ ఎంటర్. నా లైఫ్ లో ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఒకరు మహావతార్ బాబాజీ, రెండు పత్రిజీ. వీళ్ళిద్దరిని విడదీయలేను నేను. నన్ను విడదీస్తే వాళ్ళిద్దరూ బయటపడతారు. అందుకని వాళ్ళిద్దరు లేకుండా నేను లేను. మార్గ మధ్యంలో భిక్షమయ్య గురూజీ లాంటి హెడ్ మాస్టర్లు దారి చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మాస్టర్ని కలవడానికి రాయచోటికి వచ్చాను నేను. రాయచోటి ధ్యాన సప్తాహం వచ్చి గురువు గారు ఏం చెప్తారో విని దాన్ని ఆచరించడానికి, ఎక్కడికైనా సరే ఆధ్యాత్మికత మనల్ని నడిపిస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మాస్టర్ మనకి ఒక సందేశం ఇస్తారు. ఇక్కడ ఎంతమందికి ఏ సందేశాలు వస్తాయో మీకు తెలియదు. నేను వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక నోట్బుక్, పెన్ను పెట్టుకుని వెళ్ళేవాడిని. నిరంతర విద్యార్థి, ఎప్పుడు నిరంతరం విద్యార్థిలాగా మనం కొనసాగుతూనే ఉండాలి ఆధ్యాత్మికతలో. ఇప్పుడు కూడా ఎప్పుడైతే హైదరాబాద్కి వెళ్ళానో నాకు తెలియకుండా ఉదయాన్నే లేవడం, భార్య పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు, నేను వచ్చి ఇప్పుడు బ్రతుకు తెరువు కొత్తగా, అప్పటిదాకా చేసిన వ్యాపారాలు అవన్నీ కూడా ఎన్నో పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి. హైదరాబాద్ నాకు పరిచయం, అంతకుముందు నేను పనిచేశాను అక్కడ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉద్యోగం ప్రారంభించడానికి బయలుదేరుతున్నాను, ఉద్యోగాన్ని వెతుకుతున్నాను. ప్రతిరోజు నిద్ర లేవగానే 5ంటికే మెలకు వస్తుందండి. నాకు తెలియదు నేనేం చేస్తున్నా, నాకు తెలియదు. ఇదంతా అక్కడి నుంచి ఫోర్స్ నడిపిస్తుంది. నేను చెప్తున్నదంతా తర్వాత ఫోర్స్ చైతన్యమే. 5ంటికే లేచిపోతున్నాను, చన్నీళ్ళు స్నానం చేస్తున్నా. నాకు అలవాటే లేదు అది, వేడి నీళ్ళు లేకపోతే నేను ఉండలేను. అలాంటిది చన్నీళ్ళు స్నానం చేసి, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి, నేనేం చేయట్లే. కింద ఒక టవల్ వేసుకుని కూర్చుంటున్నాను. అది ముద్ర వేసుకోవాలా వేసుకోకూడదా కూడా తెలియదు, ఇలా కూర్చుంటున్నాను. ఇది ఎక్కువసేపు కూడా కాదు, మళ్ళీ 5 నిమిషాలు 10 నిమిషాలే. ఎంతో ధ్యానం చేసేసాను, ఏదో చేసేస్తున్నానని ఒక సంతృప్తికరంగా రోజు ప్రారంభిస్తున్నాను. వెళ్ళి ఉద్యోగాలు వెతుక్కుంటుంటే మనం ఇచ్చిన అప్లికేషన్లు నెమ్మదిగా దానికి సమాధానాలు రావడం మొదలుపెట్టినాయి. ఇదిగో ఫలానా చోట ఉంది, ఫలానా చోట ఉంది. ఒక చోటుకి వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యాను. 2016 చివరిలో అనుకుంటాను జాబ్ వచ్చింది. 2018 వరకు నాన్ స్టాప్గా, అసలు తీరిక లేకుండా, అప్పటిదాకా డబ్బు కోసం ఎంతో ఇబ్బంది పడి సతమతం అయిపోయి కదా చెట్టు కింద కూర్చున్నాను. గుర్తుందా? ఆ సీన్ మర్చిపోకూడదు మీరు. ఏమి తెలియక మొత్తం అంతా మూసుకుపోయినాయి. కరెక్ట్గా 2 సంవత్సరాల్లో బ్యాంకులో లక్షలు ఉన్నాయి డబ్బులు.
ర్యాంకులు లక్షలు ఉన్నాయి, ఇట్లా నిలబడుకున్నాను ఇప్పుడు. గ్రేట్ అని అనిపిస్తుంది. కానీ దీని వెనకాల ఫోర్స్ ఉంది. ఎవరో తెలియదు, అప్పటికి కూడా ఇంకా తెలీదు. ఊరికే కూర్చుంటున్నాను. కూర్చుంటున్నప్పుడు పితామహ పత్రిజీ గారి చైతన్యం చూడండి. నేను ఎప్పుడు ఏ ధ్యాన తరగతికి వెళ్ళలేదు, అప్పటికి ఏ పిరమిడ్కి వెళ్ళలేదు. కళ్ళు మూసుకుని కూర్చుంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేది గుర్తొస్తుంది. అంతే, చైతన్యమే, ఇంకేం లేదు. అది ఎక్కడ విన్నామో ఎలా వచ్చి నాకు వినిపిస్తుందో తెలియట్లేదు. అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళలేదు. చెప్పాను కదా, ధ్యానం అంటే అసలు గుడి దేవుడు ఇవన్నీ మనకేం పట్టవండి. అప్పటిదాకా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని గుర్తొస్తుంది. అవునా, ధ్యానం అంటే అదే, సరే దాని మీద ధ్యాస పెట్టడం. అలా చేస్తూ కొంతకాలం తర్వాత చూడండి, నెక్స్ట్ అంకం మారిపోయింది. ఏ రూమ్ లో అయితే నేను బ్యాచులర్ గా ఒక ఫ్రెండ్ తో పాటు షేరింగ్ రూమ్ లో ఉన్నాను, అక్కడి నుంచి వేరే రూమ్ కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక డబ్బులు వచ్చినాయి కదా, మనిషి అప్పుడే మారిపోతాడు కదా. ఫ్యామిలీని హైదరాబాద్కి తీసుకొచ్చేసి అక్కడ కాపురం పెట్టేద్దామని ప్రయత్నాలు జరిగినాయి. కరెక్ట్గా 2 నెలల్లో మా ఆవిడ మా పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ నాకు సరిపోవట్లేదండి, ఇక్కడ నాకు నచ్చట్లేదని చెప్పి నేను ఆ రోజు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అదేంటిది, భర్త ఉన్న చోట కదా భార్య ఉండాలి అంటే నేను అసలు నాకు అర్థమే కాలేదు. సరే, ఇంకా దాని నుంచి కోలుకుని నెమ్మదిగా రూమ్ వెతుక్కోవాలి. ఉన్న రూమ్ పోయింది, చక్కగా ఉండేది. అతనేమి నేను వెళ్ళిపోయిన తర్వాత వేరే అతన్ని తెచ్చిపెట్టుకున్నాడు తోడుగా. వేరే రూమ్లోకి ఎప్పుడైతే వెళ్ళానో ఫస్ట్ టైం మాస్టర్ నాకు ఎంటర్ అయ్యాడు, కనబడ్డాడు. అలా రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోని చూడగానే ఒళ్ళు గగురు పొడిచింది. అప్పటిదాకా ఎప్పుడు అలాంటి అవతారాన్ని నేను చూడలేదు. ఇలా కూర్చుని ఉన్నాడు, ఒళ్ళు గగురు పొడిచి. నాకు ఏమి అర్థం కాలేదు. ఒక రకమైనటువంటి నిశ్చలమైన స్థితిలో అయిపోయాను నేను. ఆ స్థితిలో ఆ పక్కన ఉన్న వ్యక్తిని అడిగాను, ఈయనెవరని. ఈయనే మహావతార్ బాబాజీ అని అన్నాను. ఫస్ట్ టైం మాస్టర్ పేరు వినడం అదే. ఆయన ఎందుకు అలా ఉన్నారంటే ఆయన ధ్యానంలో ఉన్నారు. కళ్ళు తెరిచి ధ్యానం. చూడండి, మాస్టర్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో లైఫ్లోకి. ఇప్పటిదాకా వెనక నుంచి నడిపిస్తున్నది ఆయన, ఇంకా కట్టలేదు ఇంకా మట్టి బురకి. ఆ రోజు నుంచి ఆ పరిచయం చేసిన వ్యక్తి ఎవరో కాదు, నా రూమ్మేటు. కడతలకి ప్రతి పౌర్ణమికి వెళ్ళొచ్చే ఒక మాస్టర్ అతను. 5-6 సంవత్సరాలుగా అతను ధ్యానంలో ఉన్నారు. చూడండి, లింక్ ఎట్లా చేస్తారు మనకు తెలియకుండానే. మనం ఎట్లా స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అవుతాం అనేది నా లైఫే నిదర్శనం. కొంతమంది వెతుక్కుంటూ వెళ్తారు, నన్ను ఆహ్వానిస్తూ వెనక నుంచి ఫోర్స్ నడిపిస్తూ తీసుకొచ్చారు. అలా నేను స్పిరిచువాలిటీలోకి రాబడ్డాను. ప్రతిసారి ఆయన వెళ్ళిన ప్రతిసారి, ఆయన పేరు రాకేష్, నన్ను అన్న అంటాడు. అప్పటికి ఇంకా మాస్టర్లు ఈ పదాలు ఏం మనకు తెలియదు. అరే ఒరే అన్న, తమ్ముడు అన్న, మేము అక్కడికి వెళ్ళాము, ఈరోజు ఎంతమంది వచ్చారో తెలుసా, పౌర్ణమి ధ్యానం ఏం జరిగిందో తెలుసా, ఎలా జరిగిందో తెలుసా అని చెప్తుంటే, ఓహో అలాగా, మన ధ్యానం 5-10 నిమిషాలే, అది మనకు చాలు, ఈ ధ్యానాలన్నీ మనకు అవసరం లేదు అనుకుని ప్రతిరోజు ధ్యానం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆ 5-10 నిమిషాల ధ్యానం కూడా వదిలిపెట్టలా. ఎప్పుడైతే కూర్చొని చేస్తున్నానో ప్రతిరోజు ధ్యానంలో కూర్చోగానే 2 కనిపిస్తారండి నాకు. ఇలా రమణ మహర్షి గారు లెఫ్ట్ వైపున, కుడి వైపున మహావతార్ బాబాజీ. వాళ్ళు ఎందుకు కనబడుతున్నారో నాకు తెలియదు. ఇంత జ్ఞానం ఉంటే మీరు ఎవరయ్యా, ఏం కనిపిస్తున్నారు మాస్టర్స్ అని నేను అడిగేవాడిని. కానీ ఇప్పుడు అది తెలియదు కాబట్టి వాళ్ళతో పాటు ప్రయాణిస్తూ ఉన్నా. నెమ్మదిగా నాకు ఒక సందేశం వచ్చింది. 2 ఏళ్లలో బాగా డబ్బులు సంపాదించేశాను, మళ్ళీ ఉద్యోగంలో బిజీ అయిపోయాను, కావాల్సినంత ఉంది. ఇప్పుడు వచ్చిన ఇంట్యూషన్ ఏంటంటే సందేశం, ఇక జాబ్ మానే ఉంటుంది. షాక్ అయిపోయాను నేను. జాబ్ మానేస్తే ఎట్లా, అసలు జాబ్ కోసమే కదా ఇంతసేపు, డబ్బు కోసమే కదా తిరిగింది మనం అంతా అంటే. లేదు, ప్రతిసారి అదే సందేశం వస్తుంది, జాబ్
జాబ్ మానేసి నేనేం చేయాలి? ఫస్ట్ నువ్వు మానే. అప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్స్ అంటే నా జీవితంలోకి కొన్ని నేర్చుకోవాల్సిన పాఠాలు వచ్చినాయి. డబ్బు ఖచ్చితంగా అవసరం కదా మనిషికి. డబ్బు లేకుండా ఆధ్యాత్మికత లేదు. ఇంత పెద్ద పిరమిడ్ నిర్మాణానికి డబ్బు లేకుండా జరిగిందా? ఎంతో మంది ఆ పిరమిడ్ వెనకాల ధన సాయం ఇప్పుడే చెప్తున్నారు. తన్ మన్ ధన్, ఈ మూడు ఉంటేనే ఏ ఆధ్యాత్మికత అయినా కూడా ముందుకెళ్తుంది, ఏ సంస్థ అయినా కానీ ముందుకెళ్తుంది. కనుక మరి నా కాపురం ముందుకెళ్ళాలంటే కనీసం మినిమం ఇన్కమ్ సోర్స్ ఉండాలి కదా. దానికోసం అప్పుడు ఆలోచన మొదలు పెట్టాను. నేను ఏది కూడా నా సందేశాన్ని నేను ఎప్పుడు పక్కకు పంపించలేదు. ఆ రోజు నుంచి కూర్చున్న దగ్గర నుంచి దాని మీద చాలా శ్రద్ధ పెట్టి ఉద్యోగం మానేసిన నా ఫ్యామిలీని కాపాడుకోవడానికి, డబ్బు పరంగా అవసరాలు తీర్చుకోవడానికి ఏదైనా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నేను క్రియేట్ చేసుకోవాలి ఇండివిజువల్ గా అనే దాన్ని లోపల పెట్టి తిప్పుతూ కూర్చున్నాను. ఏమైనా డబ్బులు పెట్టి వ్యాపారం చేయాలంటే నో అంటుంది. మళ్ళీ ఏమేమి చేయకూడదో చెప్తూ ఉంటుంది. మళ్ళీ డబ్బులు పెట్టద్దు, కానీ నువ్వు ఒక ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవాలి అని అంటే కాంబినేషన్స్ ఇచ్చారంటే ఆ కాంబినేషన్ పట్టుకుని మనం ముందుకెళ్ళాలి. ఇంకా కాంప్లికేటెడ్ కాంబినేషన్స్ అవన్నీ. ఆ కాంబినేషన్ పట్టుకుని పెన్ను పేపర్ ఉంది కదా ఎప్పుడు పెట్టుకొని ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండకూడదు అన్నప్పుడు అక్కడి నుంచి ఒకటి వచ్చిందండి. ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకో, దాని నుంచి నీకు ఆదాయం వస్తుంది. నెమ్మదిగా నీకు తెలిసినవన్నీ ఇప్పటిదాకా నేర్చుకున్నావు కదా కొన్ని పాఠాలు, అవన్నీ అందులో చెప్తూ వెళ్ళాలి. ఎస్, అలా 2020 సంవత్సరం రిచ్ టీవీ తెలుగు, అప్పుడు మనం రిచ్నెస్ గురించి చెప్పడానికి మొదలుపెట్టిన ఛానల్ అది ఇప్పుడు టోటల్ గా మెడిటేషన్ ఛానల్ అయిపోయింది. టోటల్ గా మెడిటేషన్. ఇంకా అది ఏం ఉండదు. మీరు ఇప్పుడు వచ్చి డబ్బులు సంపద అన్నారంటే అక్కడ ఏం ఉండదు. కానీ ఒక క్లాస్ మాత్రం ఇస్తాను ఎవ్రీడే. అది ఆఫ్లైన్ లో ఉంటుంది, అంటే లైవ్ లో ఉండదు. నేను డైరెక్ట్ గా 7 నుంచి 8 వరకు జూమ్ లో ఉంటుంది. మీరు డైరెక్ట్ గా నాతో మాట్లాడచ్చు. చాలా ప్రాసెస్లు అన్నీ ఉంటాయి అక్కడ. డబ్బులేం ఫ్రీ అది కూడా. సో ఆ రకంగా ఆ స్థితికి రావడానికి ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారే కారణం. ఎందుకంటే ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత డబ్బు గురించి చెప్పడం అయిపోయింది. నేను ఒక వీడియో చేశానండి. అందరూ మనీ అఫర్మేషన్స్ అని చేస్తున్నారు. ఆ రోజుల్లో నేను ఛానల్ పెట్టిన రోజుల్లో మనీ అఫర్మేషన్స్, డబ్బుల గురించి మనము ధృవీకరణలు చేస్తే డబ్బులు వస్తాయని ఒక సంప్రదాయమో ఏదో మొత్తానికి అఫర్మేషన్స్ ని ఒక విశ్వాసంతో చేస్తే డబ్బులు వస్తాయి, అది పనిచేస్తుంది అనేది అప్పటికి నాకు కలిగిన అవగాహన. దాని మీద ఒక వీడియో చేశాను. 108 మనీ అఫర్మేషన్స్ అని. అది ఇప్పటికి 20 లక్షల మంది చూశారు దాన్ని. అదొక్కటే నా లైఫ్ ని మార్చేసింది. 20 లక్షల మంది చూశారు అవి. ఇప్పటికి కూడా రోజుకి కొన్ని వేల మంది చూస్తారు దాన్ని. అలా ప్రయాణించిన ఆ ప్రయాణము నెమ్మదిగా ధనము కంటే జ్ఞానము మిన్నది, ధనము కంటే జ్ఞానము మిన్న. జ్ఞానం ఉంటే ధనము, సంపద, ఐశ్వర్యము సమస్తము దాని వెనకాల పరిగెడతాయి అనేది తెలుసుకున్న తర్వాత ధ్యానంగా, ధ్యాన ప్రపంచంగా, ధ్యానమే నా ప్రపంచంగా మారిపోయి ఇప్పటికి పిరమిడ్ కట్టాను. పిరమిడ్ కట్టించబడింది నా చేత. ప్రతి రోజు తరగతులు, ప్రతి ఆదివారం స్పెషల్ క్లాసులు, అక్కడ ధ్యాన ప్రసాదం ఉంటుంది. ఎంతో మంది మాస్టర్లు అక్కడికి వస్తూ ఉంటారు. రోజు క్లాసులు చేస్తూ ఇలా నా ప్రయాణం అంతా కూడా ధ్యానమే. ఉద్యోగం లేదండోయ్, అప్పుడే మానేశాను. ఇప్పటిదాకా చేయలేదు. 2016 నుంచి ఉద్యోగం లేదు. మరి బండిని ఎవరు నడిపిస్తున్నారు? అందుకే ఆ పరమాత్మకి హృదయపూర్వక 1,000,000,000 కృతజ్ఞతలు చెప్పాను. థ్యాంక్ యూ బాబాజీ, లవ్ యూ. థ్యాంక్ యూ పత్రిజీ, లవ్ యూ. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్, లవ్ యూ ఆల్. ఇలాంటి మాస్టర్స్ వారు సమయం ఇవ్వాలంటే వాళ్ళకి ఎంతో క్లాస్కి ఎంత అని చెప్పి తీసుకుంటారు. మామూలుగా అఫర్మేషన్స్ ఇలాంటి సంకల్పాలు క్లాసు ట్రైనింగ్ ఇవ్వాలంటే, అలాంటిది మన స్పిరిచువల్లో వాళ్ళు ఎంత అద్భుతమైంది కూడా ఉచితంగా జ్ఞానులకి జ్ఞానం అందించాలని చెప్పేసి ఒక పురోగతి చెందినటువంటి మాస్టర్స్ వీరందరూ కూడా మన మధ్యలో ఉండి
మనకి వారి యొక్క స్వ అనుభవ జ్ఞానాన్ని మనకు పంచడం జరుగుతుంది. వారికి గట్టిగా విశ్వం గారికి గట్టిగా క్లాస్ తోటి అభినందనలు తెలియజేస్తూ మనకి మధ్యాహ్నం సమయం అయిపోయింది. శివనాకృష్ణ గారికి ఇస్తే ఆయన ఒక 20 నిమిషాలు తీసుకుంటారేమో భోజనం తర్వాత. సార్ ఇప్పుడు భోజనం తర్వాత ఇప్పుడు మాట్లాడతాను. సరే ఓకే. అలాంటప్పుడు మా బాబాజీ బర్త్డే సెలబ్రేషన్ ఇప్పుడు చేసుకున్న తర్వాత